దేవుని మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా. సమయం నేను కొద్ది సమయం ఉపయోగించుకుంటాను, ఎక్కువ సమయం తీసుకొని చాలా జాగ్రత్తగా మీరు గమనించి కొద్దిపాటి లేఖనాలను చాలా క్షుణ్ణంగా బైబిల్ తెరిచి మనం కొన్ని విషయాలు చూద్దాం. జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభువైన యేసుక్రీస్తును మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయం నా యొక్క అంశం ఏంటంటే 7 పండుగలలో దాగి ఉన్న విమోచన. 7 పండుగల్లో దాగి ఉన్న విమోచన, ఓడివి యొక్క విమోచన, లేకపోతే మన యొక్క విమోచన. హల్లెలూయా. దేవుడు ఇక్కడ నేను చదివినిపించాను, లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. నేను కొద్ది భాగంలో చదివాను, టైం సేవ్ చేయడం కోసం. నేను ఒక్కొక్కటిగా నేను చదివినిపిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు లేఖనాలు మీరు చూసినట్లయితే వాక్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. చక్కగా లేఖనాలు చదువుతున్నప్పుడు దాన్ని మనసు పెట్టి మీరు దాన్ని చూడాలని ప్రభువైన యేసుక్రీస్తును మనం చేస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు యూదులకు 7 పండుగలు ఇచ్చాడు. 7 పండుగలు వారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, ఆది కాండంలో అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. అన్య జనులకు అయిన మనకు కూడా పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చాడు. ఏంటి నా పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటి? పరిశుద్ధాత్మ ఉన్నది. అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇజ్రాయేల్ అయితే, అన్య జనులైన మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే పరిశుద్ధాత్మ అయినది. ఆమేన్. హల్లెలూయా. అంటే యూదులకు ఉన్న ప్రతిదీ కూడా ఒక ఛాయగా, ఒక నీడగా అక్కడ ఉన్నది. ఆత్మీయంగా అవన్నీ కూడా మనకి అన్వయించబడతా ఉంటాయి. హల్లెలూయా. ప్రకృతి పరంగా ఇజ్రాయేలీలు అనుభవిస్తూ ఉంటారు. ఆత్మీయంగా ఆత్మీయమైన అన్యజనుల్లో ఉన్న జెంటైల్ బ్రైడ్ అనగా అన్యజనుల యొక్క వధువు అనగా మనము దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. హల్లెలూయా. భౌతికంగా వారు కనపడితే ఆత్మీయంగా మనకు కనపడుతుంది. అందుకే దేవుడు అబ్రహాముకు 2 వాగ్దానాలు చేశాడండి. అబ్రహాముకు 2 వాగ్దానాలు చేశాడు. ఏంటి వాగ్దానం అంటే, నీ సంతానము ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటుందని చెప్పాడు. రెండవదేమో ఇసుక రేణు వల్లే ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో ఒక సంతానమేమో ఇసుక రేణు వల్లే ఉంటారు. అది భూమి మీద ఉంటుంది. ఇసుక రేణువులు అనగా భూమిపైన ఉంటుంది. అది ఇసుక రేణువులే సంతానము అత్యధికంగా కనబడుతుంది. రెండవ సంతానమేమో ఆకాశ నక్షత్రాలు, అంటే అవి ఆకాశంలో ఉంటాయి. అంటే ఇప్పుడు అబ్రహాముకు ఇవ్వబడిన ఆ యొక్క వాగ్దానం ఏమిటంటే, ఆ ఇసుక రేణువులుగా భూమి మీద కనిపించే సంతానం ఎవరంటే ఇస్సాకు ద్వారా వచ్చిన యెరూషలేము దేశమై ఉన్నది. హల్లెలూయా. ఇస్సాకు ద్వారా వచ్చిన కలిగిన సంతానం చూడండి. అబ్రహాము నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి ఆ యొక్క యాకోబు వచ్చాడు. యాకోబులో నుంచి 12 మంది కుమారులు కుమార్తెలు వచ్చారు. హల్లెలూయా. 12 మంది సంతానం ఉండేవాళ్ళు. ఈ 12 మంది సంతానమే 12 గోత్రాలుగా మారి ఇజ్రాయెల్ దేశం అయింది. ఈ 12 మంది సంతానము 12 మంది గోత్రాలుగా మారి ఇజ్రాయెల్ దేశం అయింది. అంటే ఈ ఇసుక రేణువుల్లో కనబడుతున్న సంతానం అంతా ఎవరంటే ఇజ్రాయెల్ దేశమై ఉన్నది. ఆమేన్. అయితే ఆ యొక్క ఆకాశ నక్షత్రాలుగా ఉండే ఆ సంతానం ఎవరంటే, ఆకాశ నక్షత్రాలుగా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఆకాశ నక్షత్రాలుగా ఉండే ఆ సంతానం ఎవరంటే, ఆత్మ సంబంధముగా ఎవరైతే దేవుని యొక్క భాగమై ఉన్నారో, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ద్వారా ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి వారు భూమి మీద పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నారో వారు మాత్రమే ఆకాశ నక్షత్రాలు ఉన్నారు. అంటే నీవు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆకాశంలో ఒక నక్షత్రంగా ఉన్నావు. ఏమని? హల్లెలూయా. ఇస్సాకు ద్వారా కలిగిన సంతానమేమో ఇసుక రేణువులుగా ఉన్నది. యేసు క్రీస్తు ద్వారా కలిగిన సంతానమేమో ఆకాశ నక్షత్రాలుగా ఉన్నది. అందుకే అబ్రహాంకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో భౌతిక సంతానం ఇస్సాకై ఉన్నాడు. ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానం ఇజ్రాయెల్ దేశం. రెండవ సంతానమేమో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతానమేమో ఆకాశ నక్షత్రాలై ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతానం ఆకాశ నక్షత్రాలు, ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమేమో ఇసుక రేణువులై ఉన్నారు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిందంతా కూడా ప్రకృతి పరంగా కనిపించేదంతయో కూడా ఇస్సాకు సంతానంగా కనబడుతుంది. అంటే ప్రకృతి పరంగా వారు బాహ్యంగా ప్రతిదాన్ని కూడా వారు చూస్తారు. ఇస్సాకు సంతానం ఇజ్రాయెల్ దేశం ప్రకృతి పరంగా ఆస్వాదిస్తారు. అంటే వాళ్ళకి భూమి మీదనే వాళ్ళకి ఆశీర్వాదాలన్నీ కూడా భూమి మీద కనపడతాయి. అయితే అన్యజనులమైన మనకు
యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధాత్మలో కనబడతాయి. హల్లెలూయా. అంటే అబ్రహాము ఆశీర్వదించబడిన భూమి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అయితే మనకు ఆశీర్వదించబడిన భూమి ఏంటండి? పరిశుద్ధాత్మ అయినది. హల్లెలూయా. అంటే మనము సమస్త ఆశీర్వాదానికి మూల కేంద్రం ఏంటంటే పరిశుద్ధాత్మ. అంటే మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆశీర్వాదం తెచ్చుకోవాలంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే పరిశుద్ధాత్మలోనికి వెళ్ళి తెచ్చుకోవాలి. హల్లెలూయా. అబ్రహాము వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. ఒక అబ్రహాము యొక్క భౌతిక సంతానం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే ఆశీర్వాదం ఆ యొక్క వాగ్దాన దేశంలోనే తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆశీర్వదించబడిన భూమి ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా యెరూషలేమై ఉన్నది. యెరూషలేంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆశీర్వదించబడతారు. యెరూషలేం వదిలిపెట్టి బయటకు వచ్చారా వారికి శాపం ఎదురవుతుంది, వారు మరణిస్తారు ఖచ్చితంగా. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రూతు అనే ఒక ఆమె ఉంది బైబిల్లో. ఆ రూతు కాదు, నయోమి అనే ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఈ నయోమి దేశం ఏదంటే ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న స్త్రీ కొన్ని కరువులు కాటకాలు కారణంగా వాళ్ళ గృహంలో వచ్చిన, వాళ్ళ ప్రాంతంలో వచ్చిన, వారి దేశంలో వచ్చిన కరువును బట్టి వీళ్ళు ఏం చేశారంటే కొంత పనులు చేసుకొని వాళ్ళ కుటుంబ జీవనం సాగించుకోవడం కోసం కుటుంబం కలిసి మోయాబు దేశం వెళ్ళిపోయారు. ఏమేన్ మోయాబు దేశం వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటున్నారు. పని చేసుకుంటుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసండి. ఆ పని చేసుకున్న క్రమంలో పిల్లలకి పెళ్లి చేశారు. ఆ యొక్క నయోమికి 2 కుమారులు ఉన్నారనమాట. 2 కుమారులకి పెళ్లి చేశారు. భర్త చక్కగా పని చేస్తున్నాడు, కుమారులు పని చేసుకుంటున్నారు, కోడలేమో ఇంట్లో ఉన్నారు. చక్కగా వాళ్ళ యొక్క కుటుంబ దాంపత్య జీవితం చక్కగా కొనసాగుతుంది. అనుకోని రీతిగా ఏం జరిగిందంటే ఒక రోగం ఆ యొక్క నయోమి భర్తను కొట్టి ఆ భర్త చచ్చిపోయాడు. తర్వాత అదే రోగము మరలా ఇంట్లో పొలంలో పని చేస్తుంటే ఎండ దెబ్బ గట్టిగా కొట్టి పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. తర్వాత మరలా కొన్ని రోజులకు మరలా చిన్న కుమారుడు చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయాడు, 2 పిల్లలు చచ్చిపోయారు. ఇక ఎప్పుడైతే ఆ విధంగా చచ్చిపోవడం జరిగిందో నయోమికి అప్పుడు అర్థమైంది, నా యొక్క వాగ్దాన భూమి, ఆశీర్వదించబడిన భూమి, నా తండ్రి వారసత్వంగా వచ్చిన దేవుడు ఆశీర్వదించిన భూమిని నేను విడిచిపెట్టి బయటకు వచ్చినందుకు నేను ఇప్పుడు శాపాన్ని పొందుకున్నాను. నేను ఒంటరిగానే అయిపోయాను. ఇంకా నేను బ్రతకడం చాలా కష్టం, ఇక్కడ నా వల్ల కాదు, నా దేశాన్ని నేను వెళ్ళిపోతానని చెప్పి ఈమె ఏం చేసిందంటే ఆ కోతకాల సమయంలో వెంటనే ఆ కోడలకి చెప్తుంది ఏమనంటే, అమ్మా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని మరలా నేను పిల్లలకు కని మరలా వాళ్ళని నేను పెళ్లి చేయలేను, అప్పుడు మీరు ముసలోళ్ళు అయిపోతారు. మీరు ఒక పని చేయండి, మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి మీరు పెళ్లిళ్ళు చేసేసుకోండి, మీరు చక్కగా సంతానోత్పత్తి కలిగి మీ కుటుంబ దాంపత్య జీవితాన్ని మీరు జీవించండి, నేను మా స్వదేశం వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉంటే నేను నయోమి అనగా పేరేంటంటే అర్థం ఏంటంటే ఆనందం అని, మధురం, ఆనందం, సంతోషం. ఆ యొక్క సంతోషం, మాధుర్యం, ఆనందం కలిగిన ఆ కుటుంబం ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అని చెప్తుంది. మారా అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. అంటే నేను చేదుగా మారిపోయాను, నా దేశాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టానో నేను పాపిని అయిపోయాను, నా భయంకరమైన నా జీవితం చిందరవందర అయిపోయిందని చెప్పి బాధపడుతూ మరలా తిరిగి నా స్వదేశాన్ని వెళ్ళిపోతాను, మీ పని మీరు చేసేసుకోండి అని చెప్పి ఆ కూతురు ఆ యొక్క కోడలకు చెప్పింది అనమాట. అప్పుడు కోడలు చెప్తే వాళ్ళు అన్నారు, వార్ప ఏం చేసిందంటే ఎప్పుడు ఆ మాట అంటదా మా యొక్క అత్తగారని చూసింది, ఎప్పుడు అంటదా మా అత్తగారని చెప్పి ఆ మాట ఎప్పుడైతే అన్నదో వెంటనే ఒక ముద్దు పెట్టేసి వెంటనే బట్టలని సర్దేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి. హల్లెలూయా. అయితే అక్కడ రూతు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంటే, నేను ఖచ్చితంగా నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతాను, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను, నువ్వు ఎక్కడ జీవిస్తే నేను అక్కడే జీవిస్తానని చెప్పి ఆమె ఏం చేసిందంటే, హల్లెలూయా, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమె ఆ యొక్క అత్తగారిని విడిచిపెట్టకుండా ఆమె కూడా ప్రయాణమై ఆ యొక్క దేశంలోనికి ప్రవేశించేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే ఆమె యొక్క అత్తగారితో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయిందండి, వాగ్దాన దేశమైన యెరూషలేములోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి వెళ్ళిందో ఆ రూతుకి బోయాజు పరిచయం అవడం, ఆ బోయాజు ఆస్తంతయు కూడా పట్టుకొచ్చి రూతుకి ఇవ్వడం, ఆ రూతు ద్వారా నయోమి ఆశీర్వదించబడడం, ఇవన్నీ కూడా అక్కడ చక్కచక్కగా జరిగిపోయినాయి. అంటే ఎప్పుడైతే ఈమె బయట దేశంలోకి వెళ్ళిందో సర్వము కోల్పోయింది, భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయింది, మొత్తం సర్వము కోల్పోయింది. అక్కడ మరలా తిరిగి వాగ్దాన దేశం ఎప్పుడైతే వచ్చిందో బోయాజు ద్వారా ఆశీర్వదించబడి
కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగి మరి పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అంటే ఒక యూదుడికి కానీ యూదురాలికి కానీ ఆశీర్వాదం ఎక్కడ పొందుకుంటారు? వాగ్దాన దేశంలోనే పొందుకుంటారు. దేవుడు వారికి ఇచ్చిన భూమి అది, దేవుడు వారికి ఇచ్చిన స్థానం అది, దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం అది. అక్కడ ఉన్నంత చేపే వాళ్ళకి ఆశీర్వాదం. అందులో నుంచి ఎప్పుడైతే వీరు బయటకు వచ్చారో వెంటనే వాళ్ళు భౌతికంగాను ఆత్మీయంగాను అన్ని విధాలా కూడా వారి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. హల్లెలూయా. అంటే ఇజ్రాయేలీలు ఆశీర్వదించబడాలంటే, ఇజ్రాయేలీలు దేవుణ్ణి కలుసుకోవాలంటే, ఇజ్రాయేలీలు పండగ చేయాలంటే, ఇజ్రాయేలీలు పస్కా చేయాలంటే, ఇజ్రాయేలీలు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా దేవుడు ఆశీర్వదించబడిన భూమిలోనే చేయాలి. హల్లెలూయా. ఇంకెక్కడ చేసినా దేవుడు స్వీకరించడు. ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా వాళ్ళ దగ్గరికి రాడు. ఆయన ఆశీర్వదించబడిన భూమిలోనే ఉంటాడు. నువ్వు అక్కడికి వెళ్తేనే ఆశీర్వదించబడతావు. అది ఇజ్రాయేలుకి ఇచ్చిన సిస్టము, ఇజ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము, ఇజ్రాయేలుకి ఇచ్చిన చట్టమై అన్నది. అలాగే ఖచ్చితంగా అన్యజనులమైన మనకు కూడా దేవుడు వాగ్దాన దేశము మనకిచ్చాడు. ఆ వాగ్దాన దేశం ఏంటి? పరిశుద్ధాత్మ అన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే దేశంలో మాత్రమే మనము ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం. పరిశుద్ధాత్మ అనే దేశంలో మాత్రమే ఆత్మీయంగా దేవుణ్ణి కలుసుకుంటాం. పరిశుద్ధాత్మ అనే దేశంలో మాత్రమే దేవుణ్ణి కలుసుకొని, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి ప్రార్థించి, దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ యొక్క కార్యాలు అయితే ఇచ్చాడో అవన్నిటినీ స్వాధీనపరచుకునే స్థలం ఏదంటే పరిశుద్ధాత్మ అయినది. హల్లెలూయా. ఒక యూదుడికి ఆశీర్వదించబడిన భూమి యెరూషలేము అయితే, ఒక అన్యుడికి ఆశీర్వదించబడిన భూమి ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మకు వెళ్ళిన తరువాత మాత్రమే ఆశీర్వదించబడతావు. నువ్వు ఒకవేళ బయట ఉండి పాటలు పాడినా, బయట ఉండి ఆరాధన చేసినా, బయట ఉండి ప్రార్థన చేసినా, బయట ఉండి యాచనలు చేసినా, బయట ఉండి వాక్య జ్ఞానమంతయు పొందుకున్నా, ఎన్ని కార్యాలు చేసినా దేవుడు వినడు, వాటిని పట్టించుకోడు కూడా. హల్లెలూయా. బయట మన చెప్పు ఎన్ని చేసినది వ్యర్థమే. అందుచేత ఖచ్చితంగా భౌతిక సంబంధమైన ఇజ్రాయేలుకి పాలుతీన ప్రవహించే దేశం అయితే ఎలాగిచ్చాడో ఒక ఛాయగా, ఆత్మ సంబంధమైన వధువుకి మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. హల్లెలూయా. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మీ హృదయాల్లో దాన్ని ఎలా ప్రింట్ చేసుకుంటారని నేను వాడిన పదమే మరలా తిరిగి వాడుతున్నాను. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా ఇప్పుడు మనకి ప్రతిదీ ఛాయ, గడియారము. మన టైం చూడాలన్నా ఇజ్రాయేల్ని చూడాలి. మన గడియారం ఎవరండి? ఇజ్రాయేల్ అయి ఉన్నది. మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలన్నా ఇజ్రాయేల్ని చూడాలి. మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నా ఇజ్రాయేల్ని చూడాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మనకు ఛాయ అయి ఉన్నారు. పాత నిబంధనంతో కూడా ఎందుకు ఇచ్చాడంటే, పౌలు గారు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంతా ఎందుకు ఇచ్చాడంటే ఒక ఛాయగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి. కాదనమాట. అంటే ధర్మశాస్త్రం అనే అర్థం ఏంటంటే, హిబ్రూలు దాన్ని టోరా అంటారు. టోరా హిబ్రూలు ధర్మశాస్త్రాన్ని ఏమంటారని హిబ్రూలు టోరా అంటారు. ఈ యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని కలిపి ధర్మశాస్త్రం అంటాం. హల్లెలూయా. ఏంటంటే అది ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రం అంటారు. దీన్ని హిబ్రూ టోరా అంటారు. టోరా అంటే ధర్మశాస్త్రము. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అంతయు కూడా దేనికోసం ఇచ్చాడంటే, నిజ స్వరూపం రాబోయే దినాల్లో ఈ నిజ స్వరూపానికి ఒక ఛాయగా ఇది ఇవ్వబడుతుంది అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క నిర్గమకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఆది కాండము, ఈ 5 కాండాలు కలిపి ఒక ఛాయగా, ఒక నీడగా, ఇప్పుడు నిజ స్వరూపమైన దానికి ఒక సాదృశ్యముగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిజ స్వరూపాన్ని మనం ఒక స్పెసిఫిక్గా, దాని క్లారిటీగా మనము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఛాయ కావాలి. హల్లెలూయా. ఒక రూపాయి బిళ్ళకి ముందు బొమ్మ ఉంటుంది, తర్వాత వెనకాల దొరుకుతుంటుంది. ఎలాగైతే ఎడాపెడా ఉంటుందో అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వెనక ముందు ఆ యొక్క స్వరూపాన్ని తెలియజేసేది ఏమిటంటే బైబిల్ అయి ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క వెనక భాగాన్ని, వెనక పార్ట్ను చూపించేదేమో పాత నిబంధన, దేవుని యొక్క ఫ్రంట్ పార్ట్ను చూపించేదేమో కొత్త నిబంధన. హల్లెలూయా.
ఇప్పుడు వెనకపాటు చూస్తే మనకి ఏం అర్థం కాదండి. వెనకపాటు మనం చూస్తే ఏం అర్థం కాదు. వెనక నుంచి ఏమంటి చూసినా మనకు అర్థం కాదు. ఫ్రంట్ నుంచి ఫ్రంట్ ముఖం చూస్తేనే మనకు అర్థమవుతాడు. అంటే ఈ ఫ్రంట్ ముఖం మనం చూడాలంటే ఆ మనిషి దగ్గరికంటే వెళ్ళాలి. ఆ మనిషి దగ్గరికంటే వెళ్ళాలంటే ఆ వెనక నుంచి మనం వెళ్తా ఉన్నాం కాబట్టి ఆ యొక్క వెనక నుంచి వెనక భాగం చూసుకుంటూ ఫ్రంట్ భాగం చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఆ యొక్క పాత నిబంధనలో వెనకపాటు మాత్రమే చూపించాడు. మోషే అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలి, నేను కలుసుకోవాలి, నీతో మాట్లాడాలి, నీ యొక్క ముఖ స్వరూపం నేను చూడాలని చెప్పేసి ఆశపడ్డాడు. ఎవరండి? మోషే ఆశపడ్డాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, మోషే నా ఫ్రంట్ పార్ట్ చూపించే సమయం ఇది కాదు. నా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చూపించలేను. చూసినా దాని యొక్క మహిమను నువ్వు తట్టుకోలేవు. కనుక నేను నా వెనక పార్ట్ చూపిస్తాను, నీకు నా బ్యాక్ పార్ట్ చూపిస్తాను. నా బ్యాక్ పార్ట్ చూపించినప్పుడు నేను ఆ బండ సందుల్లోంచి వెళ్తూ ఉంటాను. నువ్వు ఆ వెనక పార్ట్ ఎప్పుడైతే చూసావో అప్పుడు నువ్వు నన్ను చూడవచ్చు అని చెప్పేసి దేవుడు మోషేతో చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడు, ఆయన బండ సందులో నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ మోషే బ్యాక్ పార్ట్ చూశాడు, వెనక పార్ట్ చూశాడు. ఆ వెనక భాగం ఎప్పుడైతే చూశాడో అప్పుడే ఆ వెనక భాగం చూసే పడిపోయాడు మోషే. వెనక భాగం చూసి పడిపోతేనే మోషే ఫ్రంట్ పార్ట్ చూస్తే ఏం పడుతాడు? హల్లెలూయా. అందుకే ఎందుకు దాన్ని అంతలా సాదృశ్యంగా చూపిస్తున్నాడు అంటే దేవుడు పాత నిబంధన మోషేకు వెనక పార్ట్ ఎందుకు చూపించాడంటే దేవుని యొక్క బ్యాక్ పార్ట్ అంటే వెనక భాగాన్ని చూపించేది ఏమిటంటే ధర్మశాస్త్రమే అన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బ్యాక్ పార్ట్ మనం చూస్తూ ఆ ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ చూడాలి. ఆ ఫ్రంట్ పార్ట్ మనకు తెలియాలంటే, ఆ నిజ స్వరూపం మనకు తెలియాలంటే, ఆ పూర్తి భాగము దేవుని యొక్క ఆ పూర్తి భాగం మనం చూడాలంటే ఖచ్చితంగా మనకు ధర్మశాస్త్రము ఒక ఛాయగా కనబడుతుంది. కాబట్టి దాన్ని మనం చూసి ఫ్రంట్ పార్ట్ చూడడానికి దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత ఇప్పుడు ప్రతిదీ కూడా ఇజ్రాయేల్ మనకు సాదృశ్యమై ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతిదీ ఇజ్రాయేలు అలా చేస్తున్నారంటే మన జీవితంలో కూడా అన్యజనుల జీవితంలో కూడా ఎక్కడో అలా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే పౌలు గారు మాట అన్నాడు, చక్కని మాట. ఎందుకు ఈ వాక్యాలన్నీ రాస్తున్నానంటే మీకు, ఎందుకు ఈ కార్యాలన్నీ మీకు రాస్తున్నానంటే యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకే నేను ఈ కార్యాలు రాస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు రాస్తున్నాడండి? ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలి అంటే వారు చేస్తున్నారంటే ఖచ్చితంగా కార్యం ఇక్కడ కూడా జరుగుతుంది. భౌతికంగా జరుగుతుందంటే అది ఆత్మీయంగా కూడా జరుగుతుంది. అంటే భౌతికమైన కార్యాలు ఎట్లయితే జరుగుతున్నాయో ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా అట్లా జరుగుతాయి. అందుకే ఆ కాలమే ప్రవక్త విలియం బ్రహ్మ్ అన్నాడు, ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన దానికి ఒక నమూనా అన్నాడు. ఏంటండి అది? ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన ప్రతిదానికి నమూనా అనమాట. నమూనా అంటే పోలిక. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పాత నిబంధనలో యేసుక్రీస్తుని తెలివేస్తే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుని తెలివేస్తారు. పాత నిబంధనలో కూడా ఈ యొక్క ఇజ్రాయేలు ప్రవక్త పైన సనుగుతే కొత్త నిబంధనలో కూడా ప్రవక్త పైన సనిగే ప్రజలు ఉంటారు. పాత నిబంధనలో దేవుణ్ణి ఇజ్రాయేల్ ప్రజలు త్రోసేస్తే కొత్త నిబంధనలో కూడా ప్రజలు ఈ దేవుడిని త్రోసేసే ప్రజలు ఉంటారు. అక్కడ చేర్చుకునే ప్రజలు ఉన్నారు, త్రోసివేసే ప్రజలు ఉన్నారు. అంటే అక్కడ చేర్చుకునే ప్రజలు, త్రోసివేసే ప్రజలు ఉంటే ఇక్కడ కూడా నిజ స్వరూపంలో త్రోసివేసే ప్రజలు ఉంటారు, చేర్చుకునే ప్రజలు ఉంటారు. హల్లెలూయా. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. ఆత్మీయంగా ఏది జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. అందుకని నేను పదే ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాము దేవుణ్ణి కలుసుకుంటే అబ్రహాము యొక్క సంతానమైన మనము కూడా దేవుని కలుసుకుంటాం. ఏమాన్ కలుసుకోమండి. అబ్రహాము అర్పణ అర్పిస్తే లాస్ట్ వీక్ చెప్పుకున్నాం మనం. అబ్రహాం ఏం అర్పణ అర్పించాడండి? దూడ, పొట్టేలు, మేక. ఇప్పుడు ఈ 3 అబ్రహాం అర్పించాడు. దూడ అనగా చెప్పాను మీకు శరీరానికి సాదృశ్యంగా కనబడుతుంది, మేక ఆత్మకు సాదృశ్యంగా కనపడుతుంది, పొట్టేలు ప్రాణానికి సాదృశ్యంగా కనపడుతుంది. దాన్ని ఈ కాలానికి ప్రవక్త అన్నాడు, శరీరము దూడ ద్వారా అర్పించబడుతుందని అర్థం ఏంటంటే దానిని నీతీకరణ అన్నాడు. నీతీకరణ అనే అర్థం ఏంటంటే మారు మనసు అని అర్థం. అంటే మారు మనసు మనం పొందడమే నీతీకరించబడడం. అంటే దూడను మనము అర్పించడం, దూడ అనగా ఈ శరీరాన్ని అర్పించడం. శరీరాన్ని పరిపూర్ణంగా దేవునికి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటా ఉన్నామో అది పరిపూర్ణమైన మారు మనసుకు సాదృశ్యం అనమాట. ఏంటంటే అది పరిపూర్ణమైన
మారు మనసుకు సాదృశ్యం. అంటే పశ్చాత్తాపం వస్తుందన్నమాట. అంటే నువ్వు శరీరాన్ని ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో ప్రోక్షించుకున్నావో నీకు పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు పాపముల విషయమై పశ్చాత్తాపడమే మారు మనసు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త మీరు గమనించాలి. నేను అక్కడ ఇక్కడ రెండు విధాలుగా కలిపి వస్తా ఉన్నాను, కొంచెం మీరు పట్టుకోండి. ఇప్పుడు మారు మనసు అంటే అర్థం ఏంటి? నీ శరీరాన్ని ప్రభువుకి అర్పించుకోవడం. అలాగే నీ యొక్క ఆత్మను దేవుడి సన్నిధిలోకి ఎప్పుడైతే అప్పగించుకున్నావో అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ అంటే నీ ఆత్మలో ఉన్న పాపాలను, నీ ఆత్మలో ఉన్న లోపాలను దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకుంటా ఉన్నావో అప్పుడు నీ జీవితంలో శుద్ధీకరణ స్టార్ట్ అవుతుంది. అంటే నీ ఆత్మను కడుక్కోవడమే శుద్ధీకరణ. హల్లెలూయా. దాని నెక్స్ట్ పొట్టేలు అంటే ఏంటంటే నీ యొక్క ప్రాణమును శుద్ధి చేసుకోవడమే. మీకు వివరంగా చెప్తాను. శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాలు అంటే మనము ఊహ తెలిసిన తర్వాత చేసే తప్పులు, పాపాలు నీకు నీ యొక్క మైండ్లో ఉంటాయి. నీ చేసిన ప్రతి పాపం నీకు గుర్తుంటుంది. మర్చిపోయినా ఏ సమయంలో చేసిన కార్యాలు ఆ యొక్క ఆయా సమయాల్లో గుర్తొస్తూ ఉంటాయి, ఒక్కో సమయాల్లో గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేతులతో క్రియలతో చేసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం. హల్లెలూయా. ఏంటండి అది? మారుమనసు అంటే అర్థం ఏంటి? నీకు తెలిసిన, అంటే నీకు ఊహ తెలిసిన తర్వాత నుంచి స్టిల్ ఇప్పుడు వరకు నువ్వు ఏ పాపాలైతే చేశావో, నువ్వు చీకటి సంబంధమైన కార్యాలతో కానీ, లేకపోతే బాహ్య సంబంధమైన కార్యాలతో కానీ, లేకపోతే నీ ఊహ తెలిసిన తర్వాత నీ ఆలోచనలతో కానీ, నీ తలంపులతో కానీ నీకు తెలిసిన ప్రతి పాపము కూడా నీకు గుర్తొస్తుంది. ఎప్పుడైతే గుర్తొచ్చినాయి అన్నీ కూడా ప్రభు సన్నిధిలో ప్రోక్షించుకుని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నావో ఇప్పుడు దాన్ని శరీరము కడుక్కోవడం అనమాట. ఒప్పుకోవడం అంటే ఏంటండి? శరీరాన్ని కడుక్కోవడం అనమాట, అంటే శుద్ధి చేసుకోవడం. అలాగే ఆత్మను కడుక్కోవడం, ఆత్మను శుద్ధీకరించుకోవడం. ఇప్పుడు శరీరాన్ని నీటితో కడుక్కుంటాం. అందుకని నీరు అనగా బాప్తిజం సాదృశ్యం అనమాట. శరీరాన్ని మనం నీటితో కడుక్కుంటాం. ఏమేన్? హల్లెలూయా. ఏంటండి అది? మనం ఏదన్నా మురికైతే శరీరాన్ని ఏం చేస్తాం? నీటితో కడుక్కుంటాం. అలాగే ఆత్మ సంబంధంగా ఏ నీరు అంటే అది కన్నీరు. ఏ నీరు? కన్నీరు. ఆత్మ సంబంధంగా పాపాలను కడుక్కునే మార్గం ఏదంటే కన్నీరు. భౌతికంగా మనం ఈ చర్మాన్ని ఎలాగైతే వాటర్తో కడుగుతామో మన శరీరం, ఆత్మ సంబంధమైన శరీర మాలిన్యాన్ని కడుక్కునే ప్రక్రియ ఎక్కడ పెట్టాడంటే దేవుడు కన్నీటిలో పెట్టాడు. దానినే పశ్చాత్తాపం అంటున్నాం. పశ్చాత్తాపం లేకపోతే నీకు అసలు మారు మనసు లేదని అర్థం. అంటే నీకు ప్రార్థించినప్పుడు నీకు కన్నీళ్ళు రావట్లేదంటే, నీకు ప్రార్థించినప్పుడు పశ్చాత్తాపం రావట్లేదంటే అసలు నీకు మారు మనసు లేదని అర్థం. మారు మనసు ఉంటే నీకేం చేస్తుంది? కన్నీళ్ళు వస్తాయి, పశ్చాత్తాపం వస్తుంది. దేవుడి సన్నిధిలో వెక్కి ఏడ్చి ఈ శరీరం ద్వారా నీ పాపాలను కడుక్కుంటావు. చూడండి, చాలా మందిని బాధ వస్తే ఏడుస్తారు. ఏడిస్తే బాధపోతారు చాలా మందికి. చూడండి, గట్టిగా ఏడ్చారనుకోండి వాళ్ళ హృదయంలో ఉన్న భారం అంతా దిగిపోతుంది. ఏడ్చినప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు ఎంత భారంతో బాధపడతారో బాధ అంతా కూడా దిగిపోతుంది అనమాట. ఏడుపు ద్వారా పోతుంది బయటికి. అలాగే ఆత్మ సంబంధంగా ఆ పశ్చాత్తాపం ఏం చేద్దండి? శరీరం మాలిన్యాన్ని కడుగుతుంది. దాన్నే మారు మనసు అన్నాం. అయితే ఈ ఆత్మ ఉన్న చూసారా, ఈ ఆత్మను ఎవరు కడుగుతారంటే రక్తం కడుగుతుంది. శరీరాన్ని ఏమో కన్నీరు కడుగుతుంది, ఆత్మనేమో రక్తం కడుగుతుంది. ఏ రక్తం? నా రక్తం నీ రక్తం పనిచేయదు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము మన ఆత్మను కడుగుతుంది అనమాట. ఏంట రక్తం ఏదంటే వాక్యమే రక్తమై ఉన్నది. ఇప్పుడు వాక్యమే రక్తము కనుక నువ్వు వాక్యంతో సహవాసం చేసేటప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ ఆత్మను కడుగుతూ ఉంటుంది. దీనిని శుద్ధీకరణ అంటారు. హల్లెలూయా. దీన్ని ఈ మేక స్వభావాన్ని కడిగేది ఏమిటంటే, ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని కడిగేది ఏమిటంటే యేసు క్రీస్తు యొక్క రక్తమైనది. ఇప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది? నీ మేక స్వభావాన్ని కాల్చి తీసివేసి గొర్రె పిల్ల యొక్క స్వభావాన్ని మనలో పెడుతుంది. ఏమన్నా? హల్లెలూయా. నెక్స్ట్, ఇప్పుడు ప్రాణం. ఆత్మలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆత్మలో ఆత్మీయ గర్వం ఉంది, ఆత్మీయ హెచ్చింపు ఉంది, రకరకాల పాపాలన్నీ కూడా ఆత్మలో ఉంటాయి. ఆత్మలో చాలా పాపాలు ఉన్నాయి. ఉద్రేకాలు, రకరకాల తారతమ్యాలన్నీ కూడా ఆత్మలో ఉంటాయి. సరైన డిసిజన్ తీసుకోలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మన వాక్యానుసారంగా ఆలోచించలేకపోవడం, దేవుని ప్రకారంగా నడవడానికి ఇష్టపడలేకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మలో ఉంటాయి అన్నమాట. ఈ ఆత్మలో దాగి ఉంటాయి. ఇవన్నీ డెవిల్స్, ఇవన్నీ దెయ్యాలు, ఆత్మలో ఉండే దెయ్యాలు. వాక్య ప్రకారంగా నడవనివ్వకుండా, వాక్య ప్రకారంగా ఆలోచించనివ్వకుండా, ఆ యొక్క మంచి డెసిషన్ తీసుకునివ్వకుండా,
సరైన మంచి కార్యం చేయనివ్వకుండా చెడ్డ పనులన్నీ చేయించేలాగా ఆత్మను ప్రేరేపించి నడిపించేది ఏంటంటే దెయ్యాలు. ఈ దెయ్యాలని ఆత్మలో ఉంటాయి. ఇప్పుడు రక్తం వచ్చి ఎప్పుడైతే మన ఆత్మను కడుగుతుందో ఈ ఆత్మలో ఉన్న దెయ్యాలు బయటికి వెళ్ళి ఆ యొక్క దెయ్యాల స్థానంలో వాక్యం వస్తుంది అనమాట. ఈ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో నిన్ను ఎవరు లీడ్ చేస్తారో, ఆత్మను ఎవరు లీడ్ చేస్తారో వాక్యం నడిపిస్తారు. ఆత్మ నడిపించేది ఏంటండి? వాక్యం నడిపిస్తుంది అనమాట. అంటే నీకు నీ చేత నువ్వు నడిపించబడవు. చూడండి, మనం చాలా పనులు మనమే సొంతంగా డిసిజన్ తీసేసుకుని, సొంతంగా నిర్ణయాలు తీసేసుకుని ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మనం సొంతంగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుంటాం. సొంత నిర్ణయాల ప్రకారంగా వెళ్తాం. నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం. ఇవన్నీ ఆత్మలోని డెవిల్స్ అనమాట. అంటే దాన్ని మనసును లీడ్ చేస్తారు. ఆత్మ నడిపించేది ఏంటండి? ఆత్మను ఎవరు నడిపిస్తారు? మనలో ఉన్న మనసు నడిపిస్తుంది. మనలో ఉన్న మనసు నడిపిస్తుంది అనమాట. మనస్సు ఆత్మను లీడ్ చేస్తుంది కాబట్టి దేవుడు మనసులోనికి వచ్చి ఆ మనసులో నుంచి ఆత్మను లీడ్ చేస్తాడు వాక్యం ద్వారా. వాక్యం మన దగ్గర పెట్టుకోలేదు అనుకోండి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు, ఎటువంటి దెయ్యాలు మనకి ఎలగొట్టుకోవాలో తెలియదు. అందుకే మనసులోనికి వాక్యాన్ని తీసుకుంటే ఆ మనసు ఆత్మను లీడ్ చేస్తుంది. హల్లెలూయా. చాలా మంది ఎక్కడే తప్పిపోతారండి. ఆత్మలోనికి వాక్యం తీసుకోరు. ఆత్మలోనికి వాక్యం తీసుకోవడానికి బదులుగా, మనసులోనికి వాక్యం తీసుకోవడానికి బదులుగా ఆ సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు. తల్లిదండ్రులు చెప్పినాయో, బంధుమిత్రులు చెప్పినాయో, లేక టీచర్ చెప్పినాయో, లేకపోతే చదువులు నేర్చుకున్న భావాలో, లేకపోతే సెల్లల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా నేర్చుకున్న టెక్నాలజీయో, తెలివితేటల ద్వారానో, ఇవన్నీ కూడా మనకి మైండ్ సెట్ ఏం చేస్తుందంటే, మనం నేర్చుకున్న అనుభవాలు ఏం చేస్తాయంటే ఆ యొక్క మనసు ఆత్మ లీడ్ చేసేస్తారు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. మన మనసు ఏం చేస్తుంది? ఆత్మ లీడ్ చేసేస్తుంది. అంటే ఆత్మ లీడ్ చేసినప్పుడు ఎలా చేస్తాం? మనం నేర్చుకున్న అనుభవాలన్నీ తీసుకొచ్చి, మా మామ ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా చేస్తాను, మా తాత ఇలా చెప్పాడు కాబట్టి ఇలా చేస్తాను, మా అమ్మ ఇలా చెప్పింది కాబట్టి ఇలా చేస్తాను, మా నాన్న ఇలా చెప్పాడు కాబట్టి ఇలా చేస్తాను, మా టీచర్ ఇలా చెప్పింది కాబట్టి ఇలా చేస్తాను, నేను చదువుకున్న సమయంలో నేర్చుకున్నాను కాబట్టి ఇలా చేస్తాను, వాళ్ళ ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తాను, అలాగే పక్కింటి వాడు ఇలా చెప్పింది కాబట్టి ఇలా చేస్తాను అని అందరి ఆలోచనలు తీసుకుని ఆ నచ్చిన రీతిలో మనం ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన ఆత్మను లీడ్ చేయడానికి ఎవరికి ఇస్తున్నాం చాయిస్? మన ఆత్మను లీడ్ చేయడానికి చాయిస్ ఎవరికి ఇస్తున్నాం? పక్కింటి ఆవిడకో, తల్లికో, తండ్రికో, లేకపోతే ఎదురింటి ఆవిడకో, లేకపోతే నేర్చుకున్న దానికో, టీచర్కో, లేకపోతే ఎవరెవరికో ఇచ్చి ఆ మనసును లీడ్ చేయడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. అయితే నీ మనసులోకి ఎప్పుడైతే వాక్యం వచ్చిందో చూసారా, ఈ వాక్యం చేత నువ్వు నడిపించడం అనుకో, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మోకరించి ప్రార్థించి బైబిల్ చదువుతావు. నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, నేను ఈ పని చేయాలి. ఈ పని చేయాలంటే ఏం చేస్తావంటే నీవుగా నిర్ణయం తీసుకోవు. నీ భర్తను అడగడమో, నీ భార్యను అడగడమో, లేకపోతే నీ పక్కింటి ఆవిడని అడగడమో, లేకపోతే నీ టీచర్ని అడగడమో, నీ ఎదురింటి ఆవిడని అడగడమో, ఇలాగేం చెయ్యవు. నువ్వేం చేస్తావంటే నిర్ణయం తీసుకునేటప్పుడు వాక్యం నడిపిస్తుంది అనుకో, నువ్వేం చేస్తావంటే మోకరించి ప్రార్థించి, ప్రభువా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నాకు సాయం చేయ ప్రభు, నువ్వు బైబిల్ తెలుస్తావు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ యొక్క మాటల ద్వారా నువ్వు గ్రహించి నిర్ణయం తీసుకుంటావు. హల్లెలూయా. ఇది ఆత్మ ద్వారా నడిపించబడడం అనమాట. అంటే ఆత్మ మనసులోనికి వచ్చి నడిపిస్తాడు. ఆత్మ శుద్ధీకరణ జరిగితే ఆ లోపల ఉన్న దెయ్యాలని బయటికి ఎండైతే. అలాగే ప్రాణంలో దెయ్యాలు ఉంటాయి. మీకు చెప్పాను ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ప్రాణంలో దెయ్యాలేంటి? అసూయ, ద్వేషం, పగ, కలహాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, జారత్వము, వ్యభిచారము, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? ప్రాణంలో ఉన్నాయి. ఆత్మలో లేవై, అవి ప్రాణంలో ఉన్నాయి. ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. అంటే ఈ లక్షణాలన్నీ ఎక్కడ ఉన్నాయి? రక్తంలో ఉన్నాయి. ఒక బ్యాక్టీరియా లాగా. చూడండి, మనం బ్లడ్ టెస్ట్ చేస్తే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ ఉన్నా, లేకపోతే మలేరియా ఉన్నా, టైఫాయిడ్ ఉన్నా, డెంగ్యూ ఉన్నా, ఎక్కడ తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తున్నాయి? రక్తంలో ఎలా తెలుస్తున్నాయి? రక్తంలో అవన్నీ కార్యాలన్నీ బాడీలో మన సింటమ్స్ అన్నీ ఏమున్నాయో ఓ బుడ్డు రక్తం తీసుకుని వెళ్ళి బాక్స్లో పెట్టే టెస్ట్ చేస్తుంటే అన్నీ తెలిసిపోతున్నాయి. ఎలా తెలిసిపోతున్నాయి? రక్తంలోకి ఎలాగెళ్ళి? అంటే ఈ లక్షణాలన్నీ కూడా వ్యాధి లక్షణాలు, దైవిక లక్షణాలు, ప్రాణంలో ఉన్న డెవిల్స్. ఈ టెస్ట్లో సైంటిస్టులు కనుక్కున్నారు కాబట్టి డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, ఈ టెస్ట్లో వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి ఆ బ్లడ్లో ఉన్న ఆ టెస్ట్లో చూపిస్తుంది. మరి అసూయ, ద్వేషము, పగ ఈ టెస్ట్లో ఇంకా కనుగోలేదు కాబట్టి చూపించట్లేదు. లేకపోతే వాళ్ళే చెప్పేస్తారు, పేపర్లో వచ్చేది మిషన్లో, ఇదిగో నీళ్ళు అసూయ ఎంత ఉంది, ఇంత శాతం ఉంది, ఇంత ద్వేషం ఇంత శాతం ఉంది, హల్లెలూయా. లేకపోతే కపటం ఎంత శాతం ఉంది, దురాశ ఎంత శాతం ఉంది, జారత్వం ఎంత శాతం ఉంది అని మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ టెస్ట్లో కానీ కనుక్కుంటే వాళ్ళు, హల్లెలూయా. వాళ్ళు కనుగోలేదు, ఇంకా అది కనుగోలేదు.
శరీరానికి సంబంధించిన వ్యాధులే కనుక్కోవడానికి దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు, కానీ ఆత్మలో ఉన్న వ్యాధులు కనుక్కోవడానికి వారికి ఇంకా అనుమతి లేదు. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రాణంలో ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క ద్వేషం మీకు చెప్పాను, 20 కోట్లు ఉన్నాయంట అందులో. ఆ బ్లడ్లో ఎన్ని ఉన్నాయండి? 20 కోట్ల వైరస్లు ఉన్నాయి. మనకు మామూలుగా కరోనా వైరస్ ఉంటే బ్లడ్ టెస్ట్ చెప్తుంది, మలేరియా వైరస్ ఉంటే బ్లడ్ టెస్ట్ చెప్తుంది, డెంగ్యూ వైరస్ ఉంటే, టైఫాయిడ్ వైరస్ ఉంటే చెప్తుంది. కానీ 2020 కోట్ల వైరస్లో బ్లడ్లో ఉన్నాయి. అవి ఆత్మ సంబంధమైన ప్రాణంలో ఉన్న డెవిల్స్, కానీ అవి చెప్పట్లేదు. అది ఆ టెస్ట్ చెప్పట్లే, ఎందుకంటే టెస్ట్ కనుగొనలేదు కాబట్టి. కానీ ఆ బ్లడ్లో ఎన్ని ఉన్నాయి? 20 కోట్ల వైరస్లు ఉన్నాయి. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, దెయ్యాలన్నీ కూడా ఆ బ్లడ్లోనే ఉన్నాయి. ఇప్పుడు 20 కోట్ల దెయ్యాలను కూడా ఎవరు ఎలగొడతారంటే, ప్రాణంలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క జీవం వస్తుందో, హల్లెలూయా, ప్రాణంలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క జీవం వెళ్తుందో, చూడండి మా వాడికి మొన్న టైఫాయిడ్ వచ్చింది. ఆ టైఫాయిడ్ ఇస్తే ఆ టైఫాయిడ్కి ఆ డాక్టర్ గారు చేంజ్ చేసేదంటే 5 రోజులు యాంటీబయాటిక్ వైరస్ సంబంధించిన ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ ఏం చేసింది? 5 రోజులు ఆ ఇంజక్షన్ ఇస్తే ఆ లోపల ఉన్న టైఫాయిడ్కి సంబంధించిన వైరస్ని చంపేసింది. హల్లెలూయా. అంటే యాంటీబయాటిక్ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ లోపల ఉన్న టైఫాయిడ్ వైరస్ చచ్చిపోయింది కాబట్టి వాడు తిరుగుతున్నాడు, లేకపోతే ఈరోజు మంచం ఉండడు, ఆరోగ్యం బాగోలేక. అలాగే యేసు క్రీస్తు యొక్క అనే రక్తం అనే జీవం అనే యాంటీబయాటిక్ అన్నమాట. అంటే 20 కోట్ల వైరస్లకి యాంటీబయాటిక్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జీవం. ఆ యేసుక్రీస్తు యొక్క జీవం అనేది ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్ళిందో అప్పుడు ఆ యొక్క బ్లడ్లో ఉన్న 20 కోట్ల దెయ్యాల వైరస్లో అక్కడే చచ్చిపోతాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు శరీరమేమో పశ్చాత్తాపం అనే కన్నీటి ద్వారా కడగబడుతుంది, ఆత్మ అనేదేమో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడుతుంది, ప్రాణం అనేదేమో యేసుక్రీస్తు యొక్క జీవము చేత కడగబడుతుంది. అంటే శరీరము పశ్చాత్తాపం ద్వారా కడగబడాలి కన్నీటి ద్వారా, ఆత్మేమో యేసుక్రీస్తు యొక్క రక్తం అనే వాక్యం ద్వారా కడగబడాలి. అందుకే పౌలు గారు చెప్పాడు, మీరు వాక్యం అనే ఉదక స్నానము చేసి ఏం చేయాలండి? ఉదక స్నానం చేయాలట. వాక్యం అనే హిస్సోపుతో నువ్వేం చేయాలి? తోముకోవాలి, శుద్ధితో ఉంటాం మనం శరీరాన్ని. అలాగే వాక్యం అనే హిస్సోపుతో ప్రత్యక్షతతో ఎప్పుడైతే వాక్యం ద్వారా మనం ఉదక స్నానం చేస్తామో అప్పుడు ఆత్మ కడగబడుతుంది. ఆత్మ ఎప్పుడైతే కడగబడిందో ఆత్మలో నుంచి యేసుక్రీస్తు యొక్క జీవం ప్రాణంలోకి వెళ్తుంది. ఆ ప్రాణం ఏం చేస్తుందంటే ఆ 20 కోట్ల దెయ్యాలను బయటికి నెట్టేస్తారు. ఆ బయటికి నెట్టబడిన తర్వాత ఇప్పుడు అతను ఏం చేస్తాడు? పరిపూర్ణంగా పౌరమును ఆహ్వానించే స్థితిలోనికి వెళ్తాడు. పౌరం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ పౌరము ఎప్పుడైతే ఒక వ్యక్తిలోని పరిపూర్ణంగా వస్తాదో, పౌరం అంటే ఏంటి? పౌరం అంటే ఏంటి? లాస్ట్ వీక్ చెప్పాను నేను, మర్చిపోతే మరి కుదరదు. మరి లాస్ట్ వీక్ చెప్పాను నేను, పౌరం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ అయినది. ఆ పరిశుద్ధాత్మ ఎలా వస్తుందంటే మనలోకి ఒక శరీరం వల్లే వస్తూ ఉంది. ఎలా వస్తుందండి? ఒక శరీరం వల్లే వస్తూ ఉంది. అనగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఒక శరీరం వలె, ఒక వస్త్రం వలె, ఒక థియోఫనీ వలె మన జీవితంలోకి వస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా, ఈ అర్పణంతా చేసింది ఎవరు చేశారండి? అబ్రహాం చేశాడు. అంటే పొట్టేలు నర్పించాడు, మేక నర్పించాడు, తర్వాత దూడ నర్పించాడు. 3 ద్వారా నీతీకరణ పొంది, శుద్ధీకరణ పొంది, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుని ఎప్పుడైతే అతను ఖాళీగా పరిపూర్ణంగా దేవుడిని ఆహ్వానించే స్థితిలోకి వెళ్ళాడో అప్పుడు పవర్ మైండ్లోకి వచ్చింది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అబ్రహాం యొక్క అర్పణ భౌతికంగా అక్కడ జరిగితే, ఇప్పుడు ఆత్మీయంగా ఎలా జరుగుతుంది మనకు? ఇప్పుడు ఆత్మీయంగా ఎలా చెప్పాను? ఇప్పుడు నేను అబ్రహాం భౌతికంగానే దూడ నర్పించేశాడు, మేక నర్పించేశాడు, పొట్టేలు నర్పించేశాడు, అంతే. భౌతికంగా కనపడుతుంది అంతే. కానీ ఆత్మీయంగా దాని అర్థం తీసుకుంటే ఎంత వచ్చింది? ఇప్పుడు ఎంత వచ్చింది? శరీరం వచ్చింది, ఆత్మ వచ్చింది, ప్రాణం వచ్చింది, ప్రాణం లోపల పౌరం వచ్చింది. హల్లెలూయా. అంటే అబ్రహాం ఒక సంపూర్ణ అర్పణ అర్పించాడు. అది భౌతికంగా చదివితే భౌతికంగా కనపడుతుంది, కానీ ఇక్కడ అర్పణ అర్పించేటప్పుడు మాత్రం ఇక్కడ మనకు పరిపూర్ణమైన ఒక క్లారిటీ, ఒక పిక్చర్ వచ్చింది. హల్లెలూయా. అంటే మనం అర్పణ అర్పించాలంటే విధానం ఏంటి? అబ్రహాం అర్పించినట్లుగా శరీరము, ఆత్మ, ప్రాణమును మనం దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా ప్రోక్షించి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో పౌరు మనలోకి వస్తుంది.
అది అర్పణ, అర్పించిన అర్పణ. అలాగే దేవుడు ప్రతీదీ కూడా దేవుడు ఒక ఛాయగా, ఒక నమూనాగా దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు మనం సమీపించాలంటే, దేవుని యొక్క సన్నిధిని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఛాయ తెలియాలి, నమూనా తెలియాలి. అప్పుడు మన నిజ స్వరూపంలో మనకి క్లారిటీ వస్తుంది. కాబట్టి పరిపూర్ణంగా మనం అక్కడికి వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తా ఉన్నాను. కొంచెం మీరు జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను దాన్ని క్లోజ్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా నేను ఇప్పుడు 10 నిమిషాలు చెప్పి నేను ఆపేస్తాను. వచ్చే వారం దాన్ని కంటిన్యూ చేస్తాను. చూడండి ఒకసారి. లేవికాండం 23 అధ్యాయం. లేవికాండం 23 అధ్యాయం మొదటి నుంచి. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, యెహోవా నియామక కాలములు ఇవే. యెహోవా నియామక కాలములు, దేవుడు నియమించిన కాలములు. దేవుడు నియమించిన కాలాలు అంటే దేవుడు ఆయన ప్రజలకు నియమించిన కాలాలు. ఈ కాలాల గుండా ఖచ్చితంగా నీవు నేను ఖచ్చితంగా వెళ్ళవలసిందే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవా నియమించిన. హల్లెలూయా. దేవుడు ఒక విశ్రాంతి దినాన్ని ప్రజలకు ఇచ్చాడు. ఆ యొక్క విశ్రాంతి దినములో ఖచ్చితంగా ఏ పని కూడా మనం చేయకూడదు. వారం 6 రోజులు పనిచేసి 7వ రోజున ఖచ్చితంగా విశ్రాంతి దినం రోజున ఖచ్చితంగా మనము అందులో పాల్గొనవలసిందే. ఇది ఆజ్ఞ. హల్లెలూయా. అంటే మనము విశ్రాంతి దినం చేయట్లేదు. మనం యాక్చువల్గా ఇజ్రాయేల్ ప్రకారం మనం లెక్కేసుకుంటే ఇజ్రాయేల్ విశ్రాంతి దినం ఏంటంటే శనివారం అయి ఉన్నది. హల్లెలూయా. విశ్రాంతి దినం ఏంటండి? శనివారం, ఆదివారం కాదు. విశ్రాంతి దినం ఆదివారం కాదు, శనివారం. వాళ్ళు ఇప్పటికీ ఇజ్రాయేల్ శనివారమే చేస్తూ ఉన్నారు. దాన్ని స్థిరవారం అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం స్థిరవారం అంటారు, శనివారం కాదు. శనివారం అంటే శనీశ్వరుడని. ఇది శనివారం అంటే శనీశ్వరుడిది. ఈ యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం శనీశ్వరుడు అనే ఒక దేవుడు ద్వారా శనివారం అని వచ్చింది. కానీ కొంతమంది శనివారం అంటే ఇష్టపడరు. దాన్ని ఏమంటారంటే స్థిరవారం అంటారు. అంటే స్థిరపరచబడిన వారము. అంటే దీన్ని శనివారం అనరు, స్థిరవారం కూడా అందరు హిబ్రూలో. వాళ్ళు ఇజ్రాయేల్ ఏమంటారు? దాన్ని సబ్బాతు అంటారు. ఏంటండి ఇది? సబ్బాతు. సబ్బాతు అంటే 7వ దినము అని అర్థం. అంటే సబ్బాతు అంటే మొదటి రోజు సోమవారం వస్తుంది. మీరు సోమవారం ఆదివారం వస్తుంది. ఆదివారం లెక్కేయండి ఒకసారి. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. అంటే ఖచ్చితంగా శనివారం 7వ రోజు వస్తుంది. ఇది సబ్బాతు. అందుకే ఈ సబ్బాతు శనివారమే అని ఎందుకు మనం చెప్తున్నామంటే, ఒక్కసారి మీరు మత్తయి సువార్త 28 అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా. ఇక్కడ ఎలా రాశారు చూడండి, ఎంత క్లియర్గా రాశారు చూడండి. ఇక్కడ మనకి ఈ వచనం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత తెల్లవారికి వచ్చింది ఆదివారం. అంతేనండి. అంటే విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం అన్నమాట. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత నెక్స్ట్ రోజు ఏమొచ్చింది? ఆదివారం వచ్చింది. అక్కడ చాలా క్లియర్గా రాశాడు. అంటే విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం. అంటే యూదులు శనివారమే విశ్రాంతి దినముగా పాటిస్తున్నారు. కాబట్టి విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత రాశాడు అక్కడ. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత తెల్లారితే ఆదివారం వచ్చింది. అంటే విశ్రాంతి దినం సబ్బాతు కనుక, శనివారం కనుక వారు శనివారమే ఆరాధన చేస్తూ ఉన్నారు. శనివారమే సబ్బాతు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శనివారం వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఆదివారం కోరుకుంటున్నాం? మనం ఎందుకు ఆదివారం చేస్తున్నాం? ఎందుకంటే మనం ధర్మశాస్త్ర ప్రకారం మనం వెళ్తలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా సున్నైనను పొల్లైనను నెరవేర్చడానికే వచ్చాను, కానీ దాన్ని కొట్టువేయటకు నేను రాలేదు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
నేను చాలా స్లోగా వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందండి. నేను స్పీడ్ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. కొంచెం జాగ్రత్తగా నాకు పాయింట్ టు పాయింట్ మీరు పట్టుకున్నారంటే మీరు చక్కని వివేకవంతులుగా అవుతారు, చక్కగా ప్రార్థిస్తారు, చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు మీరు. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినం మనం ఎందుకు చేయట్లేదు? విశ్రాంతి దినం శనివారం ఎందుకు చేయట్లేదు? ఆదివారం ఎందుకు చేస్తున్నాం? మన మధ్య చాలా మంది సెవెంత్ డే అడ్వాంటేజ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ లేఖనాలను తీసుకునే శనివారమే విశ్రాంతి దినం చెయ్యాలి, శనివారం చేస్తేనే దేవుడికి చెందుతుంది, శనివారం చెయ్యకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళము. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఆచరించిన ఆచారము, దేవుడు నియామక కాలంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే మీరు 6 రోజులు పనిచేసి 7వ రోజులు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోమన్నాడు, విశ్రాంతి దినం చేయమన్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నేను ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికి ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి సొన్నైనను పొల్లైనను విడిపెట్టకుండా ప్రతిదీ కూడా ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రం అంతయు పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన కల్వరి శిలువలో సమాప్తం పలికాడు. హల్లెలూయా. ఆయన సమాప్తం అన్నాడు. ఎందుకని? దేనికి సమాప్తమైంది? ధర్మశాస్త్రానికి సమాప్తమైంది. ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేశాడు. అంటే నేను ధర్మశాస్త్రం దేనిని విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పి సమాప్తమైనది అన్నాడు. హల్లెలూయా. సమాప్తం అంటే ఆయన జీవితానికి సమాప్తం కాదు, ఆయన జీవితాన్ని క్లోజ్ అయిపోయిందని చెప్పట్లేదు. ఆయన దేనికి సమాప్తం పలికాడంటే ధర్మశాస్త్రానికి సమాప్తం చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రానికి సమాప్తం పలికాడు కాబట్టి ఆయన ప్రతీదీ కూడా నెరవేర్చి ఆయన ఏం చేశాడంటే సమాధిలోనికి వెళ్ళి సమాధిలో నుంచి 3వ దినాన్ని లేచి ఆయన క్రొత్త నిబంధనకు తెరలేపాడు. ఆమేన్. హల్లెలూయా. దేనికి లేపాడండి? పాత జీవితాన్ని ముగించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన పాత జన్మను ముగించి క్రొత్త జన్మానికి ప్రారంభం పలికాడు. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా పాత జన్మకు సాదృశ్యంగా ఉంటే క్రొత్త జన్మకు కొత్త నిబంధన సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు దేవుడు పాత నిబంధన పాత జన్మకు సమాప్తం పలికి క్రొత్త జన్మకు ప్రారంభం పలికాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేసింది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే పాత జన్మను ముగించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి పాత జన్మకు ముగింపు పలికి క్రొత్త జన్మకు తెరలేపి క్రొత్త యుగ పురుషుడిగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని అక్కడ స్టార్ట్ చేసి ఈ క్రొత్త యుగానికి ప్రారంభం పలికాడు. కాబట్టి ఒక నవయుగ పురుషుడిగా, శక పురుషుడిగా, యుగ సంబంధమైన యుగ పురుషుడిగా ప్రారంభం పలికాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ కుమారుని యొక్క దినమును ప్రారంభమైంది. కాబట్టి ఆ కుమారుని దినమును ప్రారంభించడానికి ఇక్కడ మొట్టమొదటి రోజు సన్ అంటే ఆదివారం కాదు, సన్ అంటే SUN ఆదివారం కాదు, అది రోజుతో సంబంధం లేదు, అది శనివారంతో సంబంధం లేదు, అది ఆదివారంతో కూడా సంబంధం లేదు. సన్ అంటే SON అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది. హల్లెలూయా. ఏంటండి అది? రోజులు కాదు, ఇప్పుడు ఆదివారం కాదు, శనివారం కాదు. ఆదివారం అంటే సన్, SUN సన్ అని పలకాలి. సండే అంటే ఏంటి? SUN సండే అంటాం. అంటే అది సండే ఆదివారంతో కాదు, శనివారంతో కూడా కాదు. అది ఆదివారానికి ముగింపు పలికాడు, శనివారానికి ముగింపు పలికాడు. ఆయన ఎవరికి ప్రారంభం పలికాడంటే SON అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది, యుగ పురుషుడి యొక్క శకము ప్రారంభమైనది. నవ యుగ పురుషుడిగా ప్రభువు అయిన యేసుక్రీస్తు కుమారుని యొక్క జీవితము ప్రారంభమైనది. హల్లెలూయా. మీరు చాలా మంది అడిగారు అనుకోండి, మీరు ఏ దినానికి ఆదివారం వల్ల శనివారం వల్ల అడిగారు అనుకో, మేము ఆదివారం మూలం కాదు, మేము శనివారం మూలమే కాదు, కుమారుని యొక్క దినములోని సంబంధించిన వాడు. హల్లెలూయా. దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఎక్కడికి వస్తారంటే కుమారుని యొక్క దినంలోకి వస్తారు. మిగతా వాళ్ళు ఆదివారం శనివారం కొట్టుకుంటూ ఉంటారు, ఆదివారంతోనే శనివారంతో కొట్టుకుంటూ ఉంటారు. కానీ మతశాఖకు సంబంధించిన వ్యక్తులేమో ఆదివారంతో కొట్టుకుంటారు, శనివారంతో కొట్టుకుంటారు. కానీ ఆదివారంతోనే సంబంధం లేకుండా, ఆ యొక్క శనివారంతోనే సంబంధం లేకుండా కుమారుని యొక్క దినముల్లోనికి ప్రవేశించింది ఎవరంటే నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తవులై ఉన్నారు. అందుకే ఇద్దరు పత్రికలు పౌరు గారు అన్నాడు, ఏమన్నాడంటే పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంచె దినముల యందు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడండి?
ఏ కుమారుడు ద్వారా? ప్రభు అయిన యేసు క్రీస్తు అనే కుమారుని యొక్క శకము ప్రారంభమైంది కాబట్టి, క్రీస్తు యొక్క శకము ప్రారంభమైంది కాబట్టి, ఆ శకముతోనే దేవుని కుమారులు భూమి మీద అడుగు పెట్టడం ప్రారంభించారు కాబట్టి, ఇప్పుడు ఆ యొక్క యుగ సంబంధమైన యుగము ద్వారా దేవుని కుమారులు కుమార్తెలు భూమి పైన ప్రత్యక్షమవుతా ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? నేను స్లోగా చిన్న సబ్జెక్ట్ చెప్పేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు చాలా పెద్ద సబ్జెక్టు దిగిపోతున్నాడు. లేదు, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. కొంచెం చూడండి, ఇక్కడ దేవుడు పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా ముగించాడు. ఇప్పుడు అది ఆ విశ్రాంతి దినం మనకి ఏది? ఇప్పుడు విశ్రాంతి దినం ఏది? ఇప్పుడు ఏమండి? అంతే ఖచ్చితంగా ఆదివారము కాదు, శనివారము కాదు. ఇప్పుడు విశ్రాంతి దినం ఏంటి? విశ్రాంతి దినం ఏంటి? కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోవాలి. ఏంటి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? ఆయనే కొంచెం మీరు దాన్ని ఫోకస్ చేసి దాన్ని కొంచెం అర్థం చేసుకుంటూ మీరు చదవాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉందంట. ఇంకా నిలిచి ఉందంట అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యొక్క విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు ఆ నిలిచి ఉన్న విశ్రాంతిలో మీలో ఎవడైనానో ఒకవేళ విశ్రాంతిలో ప్రవేశించకుండా, ఆ వాగ్దానము పొందకుండా ఏమంటున్నాడండి? విశ్రాంతి అనే దానిని ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు వాగ్దానము అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా. ఏమంటున్నాడు? విశ్రాంతిని ఏమంటున్నాడు? వాగ్దానము అంటున్నాడు. అంటే ఇప్పుడు విశ్రాంతి ఏమై ఉంది? వాగ్దానమై ఉంది. ఇప్పుడు ఆ వాగ్దానంలో, ఆ విశ్రాంతిలో ఎవరైనా పొందకుండా తప్పిపోతారేమో అని భయము కలిగి ఉండాలంట. మనిషికి ఏ భయం ఉండాలండి? క్రైస్తవుడికి ఏ భయం ఉండాలి? మా ఇల్లు పోతుందేమో, మా డబ్బు పోతుందేమో, మా బంగారం పోతుందేమో, నా ఆరోగ్యం పోతుందేమో, నా స్థితిగతులు పోతాయేమో అని మనిషికి ఏదో భయం వెంటాడుతుంది. అన్ని భయాలే. ఏదేదో జరిగిపోతుంది అన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ అసలు మనిషికి ఉండవలసిన భయం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని నేను తప్పిపోతానేమో అని భయపడాలట. ఏంట వాగ్దానం అంటే? అదే నీ యొక్క విశ్రాంతి. ఏంటన్నది? ఏంట విశ్రాంతి? అక్కడ చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును. ఎవరికి ప్రకటింపబడినట్లు? వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా ప్రకటించబడిందంట. వారికంటే ఎవరికి? యూదులకి, ఇజ్రాయేల్ దేశానికి దేవుడు శిష్యులు పంపించి, దేవుడు కూడా 3.5 సంవత్సరాల పాటు సువార్త చేశాడు. తర్వాత శిష్యులు వచ్చి కొన్ని సంవత్సరాలు సువార్త చేశారు. అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి సువార్త చేశాడు. సువార్త చేస్తుంటే ఈయన రాళ్ళు పెట్టి కొట్టడం, యేసుక్రీస్తుని ఎలాగైతే చంపాలనుకున్నారో ఆయన కూడా అలా చంపేయాలనుకున్నారు. అప్పుడు పౌలు గారు అన్నాడు, మీరు యేసుక్రీస్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. అలాగే అందుకోసమే సువార్త మీరు క్రోచేశారు కాబట్టి మీ యొక్క రక్తాపరాధం మీ పిల్లల మీద ఉండనిచ్చినట్లు నన్ను దేవుడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పంపేస్తున్నాడు. నన్ను ఇంకా మీకు సువార్త వినపడదు. మీ యొక్క పాపాలకి, మీ రక్తాపరాధాలకి మీరే పాత్రులు, నేను పాత్రుని కాదన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వారికి ప్రకటించినట్లు అంటే ఇజ్రాయేలుకి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడి. మనకెవరు వచ్చారండి? మనకి సువార్త ఎవరు ప్రకటించారు? శిష్యులు ప్రకటించారు. తోమ ఇండియాకు వచ్చాడు. అపోస్తలులు బోధ పట్టుకుని తోమ ఇండియాకు వచ్చాడు. సువార్త ప్రకటించబడింది. తర్వాత వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిగి ఉండలేదు కనుక విన్న వాక్యము ఎవరికి? వారికి అంటున్నాడు, ఇజ్రాయేల్కి. వారికి మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? 7 నుంచి మొదలుకొని స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వాళ్ళు సువార్త వింటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, ధర్మశాస్త్రం చదువుతూనే ఉన్నారు, బైబిల్ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నారు, వారు వింటూనే ఉన్నారు. వారి రబ్బీలు, వారి బోధకులు, వారి ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రం యొక్క పండితులు
వారి యొక్క ప్రవక్తలు, వారి యొక్క జ్ఞానులు, ఏమండి, వాళ్ళందరికీ బోధిస్తూనే ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు వారికి వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. స్టిల్ నౌ, ఇప్పటి వరకు కూడా వారికి బోధిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, వారికి ఎన్ని వాక్యాలు విన్నా కానీ వారికి అది ఏమైపోయిందంట, నిష్ప్రయోజనం అయిపోయిందంట. అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. చాలా మంది వాక్యం వింటారు కానీ ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. వారికి అది నిష్ప్రయోజనం, వారికి ఉపయోగం లేదు. వాళ్ళు పుట్టిన కానీ చచ్చి వరకు వింటూ ఉంటారు కానీ వారికి ఏ మాత్రం కూడా వారి జీవితాల్లో అది ఫలించదు. వారికి అది నిష్ప్రయోజనం. ఎందుకు నిష్ప్రయోజనం అయింది చెప్తున్నట్టు ఉండక్కడ పౌలు గారు. చదవండి. కాగా సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. దేవుడంట ఇజ్రాయేల్ ప్రజలతో కోపంతో ప్రమాణం చేశాడట. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడండి? ఐగుప్తు నుంచి విడిపించింది ఎందుకు? విశ్రాంతిలోకి తీసుకెళ్ళాడు. అసలైన విశ్రాంతిని వారికి ఇవ్వడానికి. ఏమండి, వారికి మన్నానిచ్చింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి వారికి వెళ్ళడానికి. వారికి ఎర్ర సముద్రాన్ని చీల్చి అందులో నడిపించింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. వారికి ఆకాశం తెరిచి ఆహారముగా పూరేళ్ళు ఇచ్చింది ఎందుకో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. వారికి బండను బద్దలు కొట్టి ఆ నీళ్లు ప్రవాహంలో వచ్చేలాగా ఎందుకు చేశాడో తెలుసా? విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. వారికి అన్ని సదుపాయాలు చేస్తూ వారికి చెప్పులు అరిగిపోకుండా, వారికి ఒంటి మీద బట్టమాయకుండా, వారికి ఆహారం ఇచ్చి, వారికి వస్త్రాలు ఇచ్చి, వారికి ఆరోగ్యం ఇచ్చి, వారిని నడిపించడానికి ఒక ప్రవర్తన ఇచ్చి, వారికి ఆరోగ్యం ఇచ్చి, వారికి జీవజల నదులు ఇచ్చి, వారికి అద్భుతముగా ఆ యొక్క అరణ్యము గుండా వారిని నడిపిస్తూ ఉంటే వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళు చేసే వేషధారణ, వారు ఆలోచించే ఆలోచన, వారి యొక్క తాత్పర్యం అంతా ఎలా ఉందో ఇక్కడ మనం ఒక్కసారి బైబిల్ చదివితే చాలా క్లియర్గా మనకు ఒక పిక్చర్ వస్తూ ఉంది. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి అండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. మనము ఒప్పుకొనిన దానిని అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యముంచాలండి? మనం ఒప్పుకొనిన అపోస్తులుడును అంటే యేసుక్రీస్తు ఓన్లీ ప్రధాన యాజకుడే కాదు, ఆయన ఫస్ట్ అపోస్తులుడై ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తులుడు అంటే 12 మందే కాదండి, యేసుక్రీస్తు కూడా అపోస్తులుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఎవరండి? ఆయన అపోస్తులుడు కనుకే అపోస్తులుడు ఎదిగాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరండి? అపోస్తులుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరు నియమించారు? తండ్రి అయిన దేవుడు నియమించాడు. మోషేను నియమించిన దేవుడే, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును కూడా నియమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, అపోస్తలుడిగా ఉన్నాడు. అలా నియమించినది దేవుడైన యెహోవాయే, తండ్రి అయిన దేవుడే నియమించాడు. ఇప్పుడు ఆయన ఎలా నియమించిన నియమానికి బదులు ఖచ్చితంగా నమ్మకముగా ఆయన నిలబడ్డాడు. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే ఏమో ఇల్లంతటిలో లోపల ఉన్నాడు మోషే, కానీ యేసుక్రీస్తు కుమారుడు గనక
ఆయన ఇంటి మీదే ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మీకు తర్వాత వివరిస్తాను ఒక్కొక్కటిగా. కొంచెం మీరు చదువుకుంటూ ఉంటే మీకు నా యొక్క యాటిట్యూడ్, నా యొక్క భావం మీరు అర్థం చేసుకుంటారని కొన్ని వాక్య భావాలు నేను చదివిస్తున్నాను. ధైర్యముగా నిరీక్షణ వలనను ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడలా మనమే అదనమాట. మనమే ఆయన ఇల్లు. ఆ ఇంటి మీద ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు ఇంటి మీద? పౌలు గారు రాస్తున్నాడు ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే, సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఇల్లు అంటే ఏది? ఈ శరీరమే ఇల్లు అయి ఉంది. అంటే ఈ శరీరమే ఇల్లు. భార్యకు భర్త ఎలాగైతే శిరస్సు అయి ఉన్నాడో, ఈ శరీరం అనే సంఘం అనే శరీరానికి, లాస్ట్ వీక్లో చెప్పాను నేను, సంఘం అనే శరీరానికి ఏమై ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. అంటే ఇంటి మీద ఉన్నాడు. అంటే ఇంటి మీద ఒక శిరస్సుగా ఉన్నాడు. అంటే ఇల్లంతటికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయిన మోషే అయితే ఇంటి లోపల ఉన్నాడు. అంటే శరీరంలో ఒక భాగముగా ఉన్నాడు, ఒక అవయముగా ఉన్నాడు. పౌలు గారు చెప్పాడు కదా, మీ శరీరంలో మీరు అందరూ ఏమై ఉన్నారు? అవయములై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. మనమందరం కూడా శరీరంలో ఈ పిల్లీలు ఎలా ఉందో, బటనీలు ఎలా ఉందో, ఈ యొక్క ఫింగర్వేర్ ఎలా ఉందో, ఈ యొక్క శరీరంలో కాలేయం ఎలా ఉందో, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో, గుండె ఎలా ఉందో, ఇవన్నీ అవయవాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్. అంటే గుండె చేయాల్సిన పని గుండె చేస్తుంది, కాలేయం చేయవలసిన పని కాలేయం చేస్తుంది, ఊపిరితిత్తులు చేయవలసిన పని ఊపిరితిత్తులు చేస్తాయి, చేతులు చేయవలసిన పని చేతులు చేస్తాయి, ఏళ్ళు చేయవలసిన పని ఏళ్ళు చేస్తాయి. ఏది ఉంది స్థానంలో చేస్తుంది. ఈ బొటనీలు వెళ్ళి గుండె చేయాల్సిన పని చేయమంటే చేయదు. హల్లెలూయా. గుండెల్ని ఊపిరితిత్తులు చేయవలసిన పని చేయమంటే చేయదు. దేని పని దాందే. మోసే చేయాల్సిన పని మోసే చేస్తాడు, ఏలియా చేయాల్సిన పని ఏలియా చేస్తాడు, అబ్రహాం చేయాల్సిన పని అబ్రహాం చేస్తాడు, ఎలీషా చేయవలసిన పని ఎలీషా చేస్తాడు. వీళ్ళందరూ కూడా శరీరంలో భాగాలై ఉన్నారు, శరీరంలో అవయవములై ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ శరీరం అంతటికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, రైట్. చదవండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు నీరాయన శబ్దము వినిన ఎడలా అరణ్యంలో శోధన దినము కోపము పుట్టించినప్పటి వలె నీ హృదయములను ఏమా. అంటే దేవుడు ఏమై ఉన్నాడండి? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మాట ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సులో నుంచి వస్తుంది. శిరస్సులోనే నోరు ఉంది, శిరస్సులోనే నోరు భాగం. అంటే సంఘములో పాస్టరు సంఘానికి శిరస్సు. హల్లెలూయా. ఇంట్లో భర్త భార్యకు శిరస్సు అయితే సంఘములో పాస్టరు సంఘానికి శిరస్సు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? సంఘములో పాస్టర్ శిరస్సు కనుక పాస్టర్లో నుంచి వచ్చిన వాక్యము, శిరస్సు నోటిలో నుంచి వస్తున్న వాక్యము, ఆ యొక్క స్వరము ఎప్పుడైతే నువ్వు విని కఠినపరచుకోకుండా, హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక, నీ హృదయాలను కఠినపరచుకోకుండా దేవుని యొక్క శబ్దమును, స్వరమును మీరు జాగ్రత్తగా గమనిస్తే, అంగీకరిస్తే, దాన్ని చేర్చుకుంటే అప్పుడు మీరు ఏమవుతారండి? జీవించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని స్వరం ఎక్కడ ఉందంటే ఇశ్రాయేలీయులందరికీ శిరస్సు ఎవరంటే మోషే ఉన్నాడు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి సుమా. ఇప్పుడు ఇశ్రాయేలు శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? అక్కడ మోషే రూపం ఉన్నాడు. మోషే తలలోనికి మాట్లాడుతున్నాడు. మోషే నోటులోనికి దేవుని స్వరం వస్తూ ఉంది. మోషే నోటులోనికి దేవుని స్వరం వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ స్వరం విని అరణ్యంలో ఆ శోధన దినమందు దేవుడికి కోపం పుట్టించినప్పుడు వల్లే నీ హృదయములను కఠినపరచుకుడి, 40 సంవత్సరములు నా కార్యములను చూసి నీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున తప్పిపోతున్నారు, తెలుసుకోనలేదు. అందుకు చెప్పాడు. ఏమేన్ హల్లెలూయా. ఏంటన్నది? ఇప్పుడు ఆయన ఎందుకు కోపంతో ప్రమాణం చేశాడంటే, దేవుడు నిన్ను పిలుస్తాడండి, జాగ్రత్తగా మాట్లాడతాడు, నీకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తాడండి. నువ్వు చెప్పాల్సిన విషయాలన్నీ దేవుడు దేవుని యొక్క సేవకుని ద్వారా మాట్లాడతాడు, విషయాలన్నీ నీకు తెలియజేస్తాడు.
హల్లెలూయా. నువ్వు దాన్ని అంగీకరించకుండా దాన్ని పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా నువ్వు చేసేసావు అనుకోండి, ఇదిగో ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళు ఏం చేశారండి, త్రోసివేసేసి 40 సంవత్సరాలంట దేవుని శోధించారట. 40 సంవత్సరాలు దేవుణ్ణి శోధించి విసిగించి వాళ్ళ హృదయాలోచనలో ఎప్పుడు కూడా తప్పిపోతూ దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోకుండా వారు జీవించారంట. హల్లెలూయా. మోషే మాట్లాడుతుంటే, మోషే నియామక కాలంలో పెడతా ఉంటే, మోషే వారికి చట్టాలు ఇస్తా ఉంటే, మోషే వారికి జీవాన్ని కలిగించే మాటలు వెల్లడి చేస్తూ ఉంటే, మోషే దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి వారికి చెప్తా ఉంటే, ఆ నియామక కాలంలో వారు పట్టించుకోలేదు, ఆ నియామక కాలంలో వారు చేయలేదు. వారు భక్తితో ఆత్మలో వారు లీనమై వారు పట్టించుకోనలేదు, వారు చేర్చుకోనలేదు. దేవుని వాక్యాన్ని సేదరించి వారి మనసులో బట్టి ఎంత చెప్పని చూసారా, అబ్రహాము అర్పించాడు ఆత్మని. ఆ ఆత్మను వాళ్ళు అర్పించకుండా వాళ్ళ సొంత మనసు చేత వారు నడిపించబడడానికి వారు ఇష్టపడ్డారట. హల్లెలూయా. నువ్వు మనసు చేత నడిపించబడుతున్నావా, దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నావా? దేవుని వాక్యం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడే దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని పక్కనెట్టి దేవుని యొక్క సేవకుని పక్కనెట్టేసి దేవుని సేవకుడి మీదే సనగడానికి, దేవుని యొక్క సేవకుడి మీదే నువ్వు రకరకాలుగా ఆలోచించడానికి ప్రయత్నించావంటే దేవుడు చేసే ప్రమాణం ఏంటంటే కోపముతో ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. చదవండి చదవండి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం, వాక్యము విడిచిపోయి వాక్యమును బట్టి నడవకుండా, వాక్యమును బట్టి ఆలోచించకుండా, వాక్యమును బట్టి నిర్ణయాలు తీసుకోకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి విశ్వాసము లేని దుష్ట హృదయము మీ హృదయంలో ఉన్నదేమో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరాయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని అని చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అంతంత మట్టుకు గట్టిగా చేపట్టుని ఎడలనే క్రీస్తులో పాలువారమైందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరండి? ఎవరికి కోపం పుట్టించారు దేవుడికి? ఎవరైతే ఐగుప్తులో నుంచి మోషే ఏడిపించుకుని తీసుకొచ్చాడో చివరికి వాళ్ళే మోతి మీద తిరగబడ్డారు. ఎవరి మీద? 40 ఏళ్ళు ఆయన కోపగించాను. పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు ఏంటండి? శవాలంటే కింద పుట్టినట్లు ఏం పెట్టడుతుంది అక్కడ? అవయవాలు. అవయవాలు అంటే ఇందాక చెప్పాను మీకు, క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. అంటే శవాలంటే ఎవరిలో ఒక్కొక్క అవయవం. వీళ్ళు ఏం చేశారు? అక్కడ అరణ్యంలో శవాలై రాలిపోయారట. మన్నా తిన్నారు, బండలో నుంచి వచ్చి నీళ్ళు తాగారు, ఎర్ర సముద్రం చీలిపోతే చక్కగా నడిచి వెళ్ళిపోయారు, ఆకాశం నుంచి పూరీలు పడితే తిన్నారు, చక్కగా దేవుని కార్యాలు చూసిన వాళ్ళు దేవదూతల మన్నా తీసుకొచ్చి ఇస్తే మా యొక్క మన్నా చక్కగా తిన్నారు. ఆశీర్వదించబడిన ప్రజలు, ప్రవర్తన కలిగిన ప్రజలు, ఆ ప్రవర్తన వెంబడించిన ప్రజలు, దేవుని కార్యాలు కల్లారా చూసిన ప్రజలు, మరణ దూత వచ్చి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క తొలిచూరు పిల్లలందరినీ చంపేస్తుంటే కల్లారా చూసిన ప్రజలు, వీళ్ళు దేవుని కోపమును పుట్టించి అరణ్యంలో శవాలై రాలిపోయారు. ఎందుకు? వారి యొక్క శిరస్సును అవమానపరిచారు వాళ్ళు, వారి యొక్క శిరస్సును గౌరవపరిచారు వాళ్ళు, వారి యొక్క శిరస్సును వాళ్ళు రకరకాలుగా సనిగి వారి వాక్యమును వెంబడించకుండా, దేవుడు వచ్చే వినిపించే స్వరాన్ని అలకించకుండా, గౌరవం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రవర్తన బట్టి అరణ్యంలో శవాలైపోయారండి. తన విశ్రాంతిలో ప్రవేశింపని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా
అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని. ఎవరికైతే అవిశ్వాసం ఉంటుందో, ఎవరైతే వాక్యాన్ని నమ్మరో, ఎవరైతే దేవుడు పంపించిన సేవకుని నమ్మరో, ఎవరైతే శిరస్సు నాయకత్వాన్ని వెంబడించారో, ఎవరైతే దేవుడు పంపించిన సేవకుని గుర్తించలేకుండా సణుగుతున్నారో, వారు దేవుడిచ్చే అస్సలైన విశ్రాంతిలోనికి ఎంత మాత్రము కూడా ప్రవేశించలేరని దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత కఠినమైన శిక్ష కూడా ఇస్తాడు. దేవుడు ఎంత కరుణిస్తాడో, ఎంత కృపణిస్తాడో, ఎంత ప్రేమిస్తాడో అంత భయంకరంగా దండన కూడా ఇస్తాడు. ఎంత ప్రేమిస్తాడో, ఎంత కఠినమైన ఆ పరిస్థితులు గుండా మనల్ని ప్రేమించుకుని తీసుకెళ్తాడో అంతే భయంకరమైన కఠినంగా మనల్ని శిక్షించి చంపేస్తాడు కూడా. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎంత ఇసికించారో, ఎంత భయంకరంగా వేధించారో. ఏంటి? వాక్యం నమ్మిన ప్రజలండి, క్రైస్తవులండి, దేవుడు నమ్మిన ప్రజలండి, దేవుడు నమ్మిన వెంబడించిన కార్యాలు చూసిన ప్రజలండి. ఫిలిస్తీన్ దేశస్తులు కాదు వీళ్ళు, ఐగుప్తు దేశస్తులు కాదు వీళ్ళు, అమోనియా దేశస్తులు కాదు వీళ్ళు, యెబూసీయులు కాదు వీళ్ళు, కానానీయులు కాదు వీళ్ళు, అన్యజనులు కాదు వీళ్ళు. దేవుణ్ణి వెంబడించిన ప్రజలు, దేవుని కార్యాలు చూసిన ప్రజలు. అద్భుత కార్యాలంటే తెలుసు, స్వస్థత అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు. ఎర్రచంద్రం చీరిపోతే నడిచి వెళ్ళిపోయిన ప్రజలు, ప్రవర్తన కలిగిన ప్రజలు, బైబిల్ కలిగిన ప్రజలు, మోషేని నమ్మిన ప్రజలు. వారు శవాలైపోయారంటే ఈ రోజు వాగ్దానం పొందుకోలేకుండా, దేవుని వాగ్దానం చూడకుండా, దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించకుండా ఈరోజు మనల్ని ఈ రకరకాలుగా దారి తొలగిస్తూ, భయంకరంగా దేవుడి మీద తలుగుతూ, దేవుని యొక్క శిరస్సు నాయకత్వాన్ని వెంబడించకుండా, దేవుని యొక్క శిరస్సును చూడకుండా ఈరోజు రకరకాలుగా అవిశ్వాసం చేత అవిశ్వాసమైన కార్యాలతో మనం లీనమై నడుస్తున్నామంటే దేవుడు ఏ విధంగా ఊరుకుంటాడు? ఏ విధంగా ఊరుకుంటాడండి? ఏంటి ఆ వాగ్దానం? ఏంటి దేవుడు ఇచ్చిన వాగ్దానం? ఏంటి అసలు దేవుడు ఆ విశ్రాంతి ఏంటి? ఇంకా విశ్రాంతి నిలిచే ఉందన్నాడు. అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త ఆ యొక్క 21వ అధ్యాయంలో పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు శనివారం విశ్రాంతి చేశారు. శనివారం సబ్బాతు చేశారు. 400 సంవత్సరాల నుంచి విశ్రాంతి దినం చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ప్రమాణం చేశాడు, అసలైన విశ్రాంతిలో వీళ్ళు ప్రవేశింపనే. అంటే ఏ విశ్రాంతి చేశారు వీళ్ళు? భౌతికమైన విశ్రాంతి చేశారు, కానీ ఆత్మ సంబంధమైన అసలైన విశ్రాంతిలోనికి వీళ్ళు ప్రవేశించలేదు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వచ్చి పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా ఉంటాను అన్నాడు. ఏంటి ఆ విశ్రాంతి? ఇది చదివి నేను ముగిస్తాను, వచ్చేవారు నడు చేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. చూడండి, ఇక్కడ 3 కార్యాలు ఇక్కడ కనపడుతున్నాయి. 1 మారు మనసు, 2 యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, 3 పరిశుద్ధాత్మ ఉన్నది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు దేవుడు? 30వ వచనం 39వ వచనంలో, ఈ వాగ్దానము. ఏ వాగ్దానం అండి? ఈ వాగ్దానము. ఏ వాగ్దానము? ఏ వాగ్దానము? దేన్ని వాగ్దానం అంటున్నాడు ఆయన? ఒక్కసారి మనము పైకి చదవండి ఒకసారి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతురు. ఈ వాగ్దానము. ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మ అనే వాగ్దానమై ఉన్నది. ఇందాక పౌలు గారు అక్కడ కొరింథీ పత్రికలో ఏం చెప్తున్నాడు? ఎబ్రీ పత్రికలో వాగ్దానం, ఏ వాగ్దానం అన్నాడు ఆయన? విశ్రాంతిని వాగ్దానం అన్నాడు. ఆ వాగ్దానంలో మీరు ప్రవేశింపరేమోనని భయపడమన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? ఎవడైనా ఈ వాగ్దానంలో ప్రవేశించకుండా ఉంటాడేమో అని భయపడమన్నాడు. అంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, ఆ వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేనిలోకి వెళ్ళలేదండి? భౌతిక సంబంధమైన పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వెళ్ళారు, కానీ పరిశుద్ధాత్మ అనే వాగ్దాన దేశంలోనికి వారు పిల్లలు.
దేవుడు కోపంతో ప్రమాణం చేశాడట, మీరు భౌతికమైన దేశాన్ని స్వాధీనపరచుకుంటారేమో కానీ ఆత్మ సంబంధమైన నా పరిశుద్ధాత్మ యొక్క రాజ్యంలోనికి, నా పరిశుద్ధాత్మ యొక్క దేశంలోనికి మిమ్మల్ని నేను ప్రవేశింపనివ్వను. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క రాజ్యంలోనికి, ఆ పరిశుద్ధాత్మ యొక్క దేశంలోనికి నీవు ప్రవేశించడానికి దేవుడు మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, తర్వాత పరిశుద్ధాత్మ అనే 3 కార్యాలు ఏర్పాటు చేశాడు. మారు మనసు అనగా ఇందాక నేను చెప్పాను మీకు, దూడ అబ్రహాం అర్పించాడు. అందుకే అబ్రహాం 3 అర్పించి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. ఏంటి ఆ పునాదులు గల పట్టణం? పరిశుద్ధాత్మ అయినది. పరిశుద్ధాత్మ ఏ పునాదులు గల పట్టణం అయినది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ పునాదులు గల పట్టణం కోసమే ఆ దేశంలోకి వెళ్ళి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తావంటే నువ్వు దూడ నడిపించాలి, నువ్వు మేక నడిపించాలి, నువ్వు పొట్టు నడిపించాలి, అప్పుడు పావురని పొందుకుంటావు. హల్లెలూయా. అదే పేతురు వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అదే పేతురు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు, అబ్రహాము తీసుకున్న ఆ ఫార్ములానే అబ్రహాము తీసుకున్న మనసు పొంది ఏం చెప్తున్నాడండి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకొని, అంటే 3 కార్యాలు ఇక్కడ జరగాలి. ఒకటి మారు మనసు వచ్చిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజమము, తరువాత పరిశుద్ధాత్మ. చాలామంది మారు మనసు పొందుకొని ఆగిపోతారు, చాలామంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకొని ఆగిపోతారు, చాలామంది పరిశుద్ధాత్మలను ప్రవేశించడానికి ముందుకెళ్ళరు. అంటే ఖచ్చితంగా మారు మనసు అనగా శరీరం యొక్క మలినలు కడుక్కోవాలి కన్నీటి ద్వారా, ఆత్మను కడుక్కోవాలి రక్తము ద్వారా, వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏంటది? విశ్రాంతి అయి ఉన్నది. ఇప్పుడు లేవీ కాండంలో దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన విశ్రాంతి దినము శనివారం అయితే మనకు విశ్రాంతి దినం ఏంటండి? ఏమండి? జాగ్రత్తగా మళ్ళీ వచ్చే వారం ఇదే స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇచ్చాడండి. అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తే మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మయే పాలు తేనెలు ప్రవహించు దేశం. అబ్రహాము ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు విశ్రాంతి దినం కేటాయించాడు. విశ్రాంతి దినం చేయమని చెప్పాడు. శనివారం సబ్బాతు విశ్రాంతి దినం చేస్తారు. మనకు విశ్రాంతి దినం ఏంటండి? పరిశుద్ధాత్మ. సగం మంది వింటున్నారు, సగం మంది వింటలేదు అనమాట. హల్లెలూయా. అబ్రహాముకు పాలు తేనెలు ఇచ్చిన ప్రవహించే దేశము పరిశుద్ధాత్మయే. అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తే మనకు పరిశుద్ధాత్మ బాప్తిజమే దేశమై ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు సబ్బాతు ఇస్తే శనివారం, మనకి సబ్బాతు ఏంటంటే ఆదివారం కాదు, శనివారం కాదు. మనకు సబ్బాతు ఏంటి? పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ పొందుకోవడమే సబ్బాతు. పరిశుద్ధాత్మ పొందుకోవడమే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తేనే విమోచనకు చూస్తాం. పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్తేనే, సబ్బాతులోకి వెళ్తేనే విమోచన చూస్తాం. అబ్రహాం ఆ దేశంలోకి వెళ్ళాడు కాబట్టే పునాదులు గల పట్టణం చూశాడు. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు ఏమనంటే, ఎవరైతే ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తాడో వాడు నా రాజ్యాన్ని చూస్తాడు అన్నాడు. ఆయన రాజ్యం ఏంటి? పరిశుద్ధాత్మ. ఆయన రాజ్యం ఏంటండి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం ఖచ్చితంగా చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి, పరిశుద్ధాత్మలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే చూస్తామో ఆ వాగ్దాన దేశం ఏదంటే, ఆ పునాదులు గల పట్టణం ఏదంటే వాక్య శరీరమై ఉన్నది. ఆ వాక్య శరీరం మనం చూడాలంటే ఖచ్చితంగా వాక్య శరీరం మనకు కనపడదు. ఇప్పుడు మనం వాక్య శరీరం కోసం చెప్పమనుకో, వాక్య శరీరమా బైబిల్లో ఎక్కడ ఉంది? వాక్య శరీరమా అది ఎక్కడ ఉంది? వాక్య శరీరం కొత్తగా మాట్లాడుతున్నాం ఏంటి, కొత్త బాగు చేస్తున్నాం ఏంటి, కొత్తగా చెప్తున్నాం ఏంటి, ఇది ఎక్కడ ఉంది అని రకరకాల ఆరాలు
తెలియని వాళ్ళు అడుగుతారు. వారు వాక్య శరీరం అంటే రకరకాల ప్రశ్నలు వేస్తారు, వాళ్ళకి తెలియదు. కానీ వాక్య శరీరం అనగా పునాదులు గల పట్టణమైనది. ఇప్పుడు అది కనబడాలనుకోండి, మనం ఎక్కడికి వెళ్తే కనపడుతుంది? ఈ భౌతికమైన కట్టి కనపడుతుంది. మనం ఏదో బైబిల్ చూస్తే కనపడుతుంది, లేకపోతే ఏదో ఒకరి చేత వింటే తెలియదు అది. ఇప్పుడు ఆ పరిశుద్ధమైన పట్టణం వాక్య శరీరము, ఆ థియోఫనీ బాడీ, అది మనకు ఆ పునాదులు గల పట్టణం మనకు కనపడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ తిరిగి జన్మించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా అంటే చెప్పాను మీకు, మారు మనసు అని, కన్నీటి ద్వారా జన్మించాలి. రెండోది ఆత్మ మూలంగా అనగా వాక్యము ద్వారా ఉదక స్నానం చెయ్యాలి. అప్పుడు దేవుని రాజ్యం కనబడుతుంది. అందుకే చాలామంది బైబిల్లోనే దేవుణ్ణి చూస్తారు, కానీ బైబిల్ వెనకాల దాగి ఉన్న ఆ దేవుణ్ణి చూడలేరు. ఎందుకు చూడలేరంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి జన్మించరు. అక్షరానుసారంగా చదివేస్తారు, కానీ ఎంత చదివినా దేవుడు కనపడ్డే. అది ఏదో కథల పుస్తకం లాగో, లేకపోతే పాఠ్య పుస్తకం లాగో, లేకపోతే ఏదో ఒక విజ్ఞాన పుస్తకం లాగో, లేకపోతే రకరకాల పుస్తకాలకి ఇది కనపడుతుంది, కానీ దేవుడు మాత్రం కనపడ్డు. హల్లెలూయా. దేవుడు కనపడాలంటే ఆ యొక్క బైబిల్ని దాటుకొని ఆ వాక్యంలో నుంచి దేవుని చూడాలి. మనలో బలి జరగాలి. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే మనం పరిశుద్ధాత్మకి వెళ్ళాలి. అంటే బైబిల్ మొత్తం కోడ్ ఎవరు కోడ్ చేస్తుంది? పరిశుద్ధాత్మ కోడ్ చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేనే ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని చూస్తాం. పరలోకం మనం చూడాలంటే, థియోఫనీ బాడీ చూడాలంటే, పునాదులు గల పట్టణం చూడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి? పరిశుద్ధాత్మకు వెళ్ళాలి. బైబిల్ మొత్తం ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు కోడ్ చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ. అందుచేత ఈ పరిశుద్ధాత్మ అంటున్నాం. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి, అది ఎలా పొందుకోవాలి, అది వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఇవన్నీ బోధించాడు ప్రవక్త, అన్నీ కూడా బోధించాడు, ఏది విడిచిపెట్టలేదు. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఇవి పునాది వేసుకొని అసలు అది దానివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకొని అప్పుడు దాంట్లోకి మనం వెళ్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలు మనం మోకరించి చివరి ప్రార్థన చేసుకుందాం. దేవుని బ్రతిమాలుకుందాం. ఎంతో చక్కగా విపులకరంగా దేవుడు మనతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. జీవితాలు చక్కగా అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు కూడా గ్రహించడానికి, ఒకవేళ గ్రహింపుగా అందకపోతే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ వాక్యమును గ్రహించడానికి మనసు నాకు దయచే ప్రభువా, లోతైన విషయాలు గ్రహించడానికి ఆ లోతైన ఆత్మ నాలోకి రావాలి ప్రభువా. ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా. మీరు అందరూ కూడా చక్కగా మోకరించి దేవుడి సన్నిధిలో భయపడుతూ, ఆ వాగ్దానం నేను తప్పిపోతానేమో అన్న భయముతో మనం మోకరించి ప్రభు దగ్గర అడగాలి. ఏది కోల్పోయినా పర్లేదు, కానీ వాగ్దానం మాత్రం కోల్పోకూడదు. భూమి మీద ఏది కోల్పోయినా మనకు పర్లేదు, ఏది కోల్పోయినా పేద మనకు నష్టమేమి ఉండదు. ఏం కోల్పోయినా నష్టం ఉండదండి. ఒకే ఒక్క నష్టం, పరిశుద్ధాత్మను కోల్పోతే ఎంత నష్టం పొందుకోవాలో అంత నష్టం పొందేసుకుంటాం. మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోతాం. మనం ఏం కోల్పోవాలో అది కోల్పోతాం మనం. ఓ ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా నువ్వు ఎంచుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. నువ్వు అత్యంత వాల్యుబుల్ సమయం పరిశుద్ధాత్మ కేటాయించాలి. నువ్వు ఎప్పుడు మోకరించినా ప్రార్థించాలి పరిశుద్ధాత్మ కోసం. ప్రభువా ఆ పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయ ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభువా. అది ఎంత వాల్యుబుల్లో నాకు తెలుస్తూ ఉంది ప్రభువా. అబ్రహాము దాన్ని పొందుకోవడానికి ఎంత తపన పడ్డాడో, ఎంత ఆశపడ్డాడో, ఎంత దానికోసం ఎదురు చూస్తాడో. ఓహో, ఈ వాక్యాలు వింటుంటే నాకు అర్థమవుతుంది ప్రభువా. ఈరోజు దేనికోసమో నేను ఆరాటపడుతున్నాను, కానీ దేనికోసమో నేను వేదన పడుతున్నాను, కానీ దేనికోసమో నేను తపన పడుతున్నాను, కానీ పరిశుద్ధాత్మ సరైన రీతిలో ఎతకలేకపోతా ఉన్నాను ప్రభువా. సరైన రీతిలో నేను ప్రభువా దానికోసం గోజాడలేకపోతా ఉన్నాను ప్రభువా. ఏదో జ్ఞానాన్ని వెతుకుతున్నాను, కానీ ఏదో తెలివిని వెతుకుతున్నాను, కానీ ఏదో లోక సంబంధమైన సంపదను వెతుకుతున్నాను, కానీ ఓ ప్రభువా నిజముగా ఓ పరిశుద్ధాత్మను వెతకలేకపోతా ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. ఈ పరిశుద్ధాత్మ చాలా వాల్యుబుల్ అని నాకు అర్థమవుతుంది. ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశము నీ పరిశుద్ధాత్మ నాకు అర్థమవుతుంది. ఆ విశ్రాంతి నీ పరిశుద్ధాత్మలో ఉందని నాకు అర్థమవుతుంది.
ప్రభువా నువ్వు భూమి మీదకి వచ్చి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను ఇస్తానంటున్నావు ప్రభువా. అవును ప్రభువా, నువ్వు పరిశుద్ధాత్మ ఇస్తేనే మేము పొందుకుంటాం, నువ్వు జీవాన్ని ఇస్తేనే పొందుకుంటాం. నువ్వు చెప్పావు ప్రభువా, నేను ఆకర్షించకుండా ఎవరు నీ యొద్దకు రారని. ప్రభువా నువ్వు ఆకర్షిస్తేనే మేము నీ యొద్దకు వస్తాం. ఓ కుమారుడి ద్వారా జీవం పొందుకుంటే మరణంలో నుంచి జీవంలోకి దాటేస్తారని చెప్పావు. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుందని చెప్పావు. ఓ నీలో ఎంత భాగ్యం ఉంది ప్రభువా. జీవాహారము నేనే, జీవమును పునరుద్ధానము నేనే, మార్గము నేనే, సత్యము నేనే. ఓ సమస్తము నీవని చెప్పావు ప్రభువా. ఈరోజు ఆ జీవజలం మేము తాగాలి, ఆ జీవపు రొట్టె మేము తినాలి ప్రభువా. మార్గంలోకి మేము రావాలి, ఆ సత్యముని గ్రహించాలి, ఆ కుమారుని మేము వెంబడించాలి. పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు కుమారుడి ద్వారా మాట్లాడుతున్నావు ప్రభువా. నీ జీవముని కుమారునికి ఇస్తా ఉన్నావు ప్రభువా. నీ పరిశుద్ధాత్మని కుమారులో పెడతా ఉన్నావు ప్రభువా. నీ బీజ కణముని కుమారులో పెడుతూ ఉన్నావు ప్రభువా. ఎంత గొప్ప కార్యముని కుమారులు చేస్తా ఉన్నావు తండ్రి. ఈరోజు మేము దాన్ని వెతకకుండా, ఆ విశ్రాంతిని వెతకకుండా మాకు మేముగానే ప్రయాసపడి భారం మోస్తున్నాం తండ్రి. మేము ఎంతో భారాలు మోస్తున్నాం, పాపభారం మోస్తున్నాం, శాపాల భారం మోస్తున్నాం, కుటుంబ భారాలు మోస్తున్నాం, లోక భారాన్ని మోస్తున్నాం, అబద్ధాల భారాన్ని మోస్తున్నాం, ఓ కఠినమైన శ్రమల భారాన్ని మోస్తున్నాం, ఓ నిందలు మోస్తున్నాం, అవమానాలు మోస్తున్నాం, ఓహో అనేకమైన కార్యాలు మోస్తున్నాం తండ్రి. ఏదేదో మోస్తున్నాకి ఇష్టపడుతున్నాం కానీ నిన్ను మోయడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. నీ జీవాన్ని మోయడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. పరిశుద్ధాత్మలోకి ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. విశ్రాంతిలోకి ప్రవేశించడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. నీ కాడి ఎంతో తేలికైంది ప్రభువా. ఓ అది ఎంతో సులువైనది ప్రభువా. అందులోకి మేము ప్రవేశించాలి తండ్రి. ఓ అది మేము యేసు మీద దృష్టి పెట్టాలి ప్రభువా. యేసు మీద లక్ష్యం ఉంచాలి తండ్రి. వాక్యం మీద లక్ష్యం పెట్టాలి ప్రభువా. ప్రత్యక్షల మీద లక్ష్యం పెట్టాలి ప్రభువా. మేము దేని మీద గురి పెడుతున్నాం ప్రభువా? సీరియల్ మీద గురి పెడుతున్నాం, సినిమాల మీద గురి పెడుతున్నాం, నాటికల మీద గురి పెడుతున్నాం, డ్రామాల మీద గురి పెడుతున్నాం, లోకం మీద గురి పెడుతున్నాం, డబ్బు మీద గురి పెడుతున్నాం, అనేక వాటిల మీద గురి పెడుతున్నాం కానీ వా యేసు మీద లక్ష్య పెట్టలేదు పట్ల ప్రభువా. విశ్రాంతిని పొందుకోవడం తాపత్రయపడట్లేదు ప్రభువా. సహాయం చేయడు ప్రభువా. దేవుడి తండ్రులు ప్రార్థిస్తారు సహోదరులారా. మంచి ఒప్పులో ఒప్పుకుంటారా? మారు మనసు పొందుతారా? కన్నీరు కరుస్తారా? మీ శరీరాలను ప్రోక్షించుకుంటారా? మీ ఆత్మను ఉదక స్థానం చేయిస్తారా? మీ ప్రాణంలో రక్తమును పొందుకుంటారా? జీవమును పొందుకుంటారా? యేసుక్రీస్తు బీజాన్ని పొందుకుంటారా? నిజముగా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడండి. అవన్నిటికీ మూల కేంద్రం పరిశుద్ధాత్మ, అవన్నిటికీ మూల కేంద్రం పరిశుద్ధాత్మ. మన విశ్రాంతి పరిశుద్ధాత్మ, మన పస్కా పరిశుద్ధాత్మ, మన యొక్క అర్పణ పరిశుద్ధాత్మ. ప్రతిదీ పరిశుద్ధాత్మే కేంద్రమై ఉన్నది. దానిని పొందుకున్నప్పుడే మనకు వాల్యుబుల్, దానిని పొందుకున్నప్పుడే మనము పరలోకపు వారసులం, దానిని పొందుకున్నప్పుడే మనము పరలోకపు శిష్యులం. పాట పాడినంత మాత్రాన కాదు, వాక్యం చదివినంత మాత్రాన కాదు, విశ్వాసంగా ఉన్నంత మాత్రాన కాదు, భక్తిగా ఉన్నంత మాత్రాన కాదు, మంచి కార్యాలు చేసినంత మాత్రాన కాదు, సిద్ధాంతాలు కలిగి ఉన్నంత మాత్రాన కాదు, జ్ఞానాన్ని కలిగి ఉన్నంత మాత్రాన కాదు. అవునా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. ప్రతి దానికి కేంద్ర బిందువు పరిశుద్ధాత్మ అన్నది. అందుకే ఆయన చెప్పాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ఆయన. ఖచ్చితంగా ఆత్మయే కేంద్ర బిందువు అన్నది. ఆత్మను పొందుకుందాం, ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడదాం, ఆత్మ ద్వారా లీడ్ చేయబడదాం. మనసు ద్వారా కాదు, మన వ్యక్తిత్వం ద్వారా కాదు, మన ఆలోచన ద్వారా కాదు, ఆత్మ ద్వారా, శిరస్సు ద్వారా లీడ్ చేయబడదాం, ప్రవక్త ద్వారా లీడ్ చేయబడదాం, వాక్యం ద్వారా లీడ్ చేయబడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.